నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒకసారి మనం పరిశీలించుకుంటే రకరకాల ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజే ఎన్నికలు. సో మరి నిజంగానే ఎవరికి మరి ఇక్కడ పట్టం కట్టే అవకాశం ఉంది? గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది అనేది, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ విధంగా చూడొచ్చు. అదే కాంగ్రెస్కి ఓటేస్తే పాకిస్తాన్కి ఓటేసినట్టే అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలను ఈ విధంగా చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి రాజకీయ సమీకరణాలు, అలాగే ఏపీకి సంబంధించి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సార్ని అడుగుదాం. ఎందుకంటే రాజకీయంగా అనేక రకాల ఇష్యూస్ మీద ఆయన చాలా పక్కాగా మాట్లాడే వ్యక్తి. ఆయనతో మరి వీటిలన్నింటి మీద అభిప్రాయం తీసుకుందాం. ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉంది? సార్ నమస్తే. సార్, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ముందు మనం ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తీసుకుందాం. సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద రకరకాల అంటే ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని నుంచి తప్పుకుంది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ నుంచి గట్టిగా మంచి క్యాండిడేట్లు పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు ముందే ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ కేవలం టీచర్స్ ఎమ్మెల్సీకో లేకపోతే ఒకదానికే వాళ్ళు గ్రాడ్యుయేట్కే పెట్టారు, టీచర్స్కి పెట్టలేదు వాళ్ళు కూడా క్యాండిడేట్ని. సో ఏంటి సార్ ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు ఎక్కువగా? సార్ ఒకటి సార్, గ్రాడ్యుయేట్స్ కానీ ఎప్పుడు ఇంతవరకు నేను అనుకుంటున్నా 72 లేకపోతే 66 1966 నుంచి గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఉంది. 11 సెగ్మెంట్స్ ఉంటాయి గ్రాడ్యుయేట్ కౌన్సిల్. 11 మనకు తెలంగాణకి ఏదైతుందో సిటీ 2 ఉంటుంటే తెలంగాణ ప్రాంతం మొత్తం 8 జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలు ఒకటి ఉంటే 3 7 అనుకుంటా, అక్కడ 4 ఇక్కడ 3 7 సెగ్మెంట్స్. 7 సెగ్మెంట్లో ఎప్పుడు కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పార్టీ సింబల్ అనేది దాంట్లో ఉండనే ఉండదు. బట్ బీ ఫామ్ అనేది ఎప్పుడు లేదు. రామారావు గారు అని గవర్నర్ అయ్యారు, ఆయన జనసంఘం పార్టీ ఉన్నప్పుడు కానీ జనతా పార్టీ అయినప్పుడు కానీ పోటీ చేశాడు. ఎప్పుడు కానీ పార్టీ మా క్యాండిడేట్ అని నిర్ణయించారు. అట్లే చలపతిరావు గారు కోస్టల్ జిల్లాలో, అట్లే మన ఉత్తరాంధ్ర. తర్వాత ఆయన కొడుకు కూడా అయ్యాడు మాధవరావు సంథింగ్. తర్వాత జూపుడి ఎగ్గినారన్న గుంటూరు ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ కలిసి ఎప్పుడు బీజేపీ అయ్యారు. ఇక్కడ ఎల్ఎస్ రాజు అని వరంగల్ నుంచి 2 సార్లు అయ్యాడు. అలాగే ఏదైతుందో కేశవరావు గారు, ఈ రోజు మీరు కావాలంటే అతని ఇంటర్వ్యూ ఖచ్చితంగా యోగి తీసుకోవాలి. 78 జూన్లో ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ 84 అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టు. కాంగ్రెస్ అయి జనరల్ సెక్రటరీ అప్పుడు కాంగ్రెస్ అయి ఫామ్ అయిన తర్వాత. బట్ కాంగ్రెస్ అనేది బీ ఫామ్ అనౌన్స్ చేయలేదు మా కాంగ్రెస్ అభ్యర్థి. అలాగే ఏదైతుందో ఈ సాంప్రదాయము టీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. టీచర్లు అయితే వాళ్ళ యూనియన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. యూనియన్లు ఎవరైనా అయ్యేది ఉంటే రెబల్, 3-4 యూనియన్స్ ఉన్నాయి కదా, యూనియన్ దాంట్లో మెజార్టీ అభిప్రాయం తీసుకొని ఒక క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు. టీఆర్పీ ఉన్నాయి కదా యూనియన్స్ 2-3. ఇప్పుడు వంగమహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, పోయినసారి ఆయన సిట్టింగ్ ఆయనకు ఇవ్వకపోతే ఆయన రెబల్ గా చేస్తున్నాడు. యూనియన్ స్పాన్సర్ చేస్తుంది. దాంట్లో మెజార్టీ అభిప్రాయము, అక్కడికున్న పరిస్థితుల ప్రకారము, గతంలో సిట్టింగ్ ఉండి అతని ట్రాక్ ఎట్లుంది, ఇదేంటండి పోటీ చేయలేదు అని పక్కకు పెట్టండి. అసలు బీఫామే ఉండదు కదా. బీఫామ్ లేనప్పుడు సార్ బీఫామ్ ఉంటుంది, సింబల్ లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇది? ఎక్కడ ఈ సాంప్రదాయం లేదు. కౌన్సిల్ ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కానీ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉంటారా, చేరుతారా, పార్టీలో చేరినా అది డిఫరెంట్. బట్ ఏది ఏమైనా ఇక్కడ ఎవరో పోటీ చేస్తుండ్రు, పోటీ చేయలేదని ఏదో పారిపోయింది అనేది వాదనను నేను ఒప్పుకోను. గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు చేయలేదంటే ఓడిపోతాము, దానివల్ల మనకు ఇబ్బందిగా ఉంటుంది, పార్టీకి మైలేజ్ పోతుందని విరమించుకుంది. ఓడిపోతామని ముందే డిసైడ్ అయిపోయారు. ఒకటి సార్, లోక్సభ ఎన్నికలు చూసారు కదా, అది ఆ ఎఫెక్ట్ ఏమైనా పడద్దేమని. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది చెప్తా ఉన్నారు. కానీ రేపు రిజల్ట్ ఉప ఎన్నిక వస్తే మనం చూస్తాం కదా, కాసేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తాం కదా. ఎక్కడ మీకు ఎక్కడైతుందో సిమ్టమ్, ఇది ఒక మీడియా ప్రచారము. వాళ్ళు ఉరుగులు పరుగుల మీద జన సమీకరణ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కవిత గారా, హరీష్ గారా, లేకపోతే కేటీఆర్ గారా, ఎవరు పోయినా బయటకు వచ్చినప్పుడు కొన్ని
కోట్ల రూపాయలు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎంత కట్అవుట్, ఎంత హైప్ క్రియేట్ చేస్తాను, ఎన్ని కార్లు హంగామా చేస్తారు. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది సమీకరణ, కాదనడం లేదు. కానీ వ్యతిరేకత అనేది అవుతుందో ఉంది, కానీ వాళ్ళు అనుకున్నంత లేదు. అలాగే రేపు లోకల్ బాడీలు కూడా మనం చూడబోతాం. ఉప ఎన్నికలు పక్కకు పెట్టండి, లోకల్ బాడీ అయితే చూడబోతాం, మనం ఖచ్చితంగా చూడబోతాం. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము బంపర్ మెజార్టీతో గెలుస్తామని మాట్లాడుతున్నారు కదా సార్, మరి ఎందుకు భయపడుతున్నారు? ఇది పార్టీని కాపాడుకుంటాను కోసం ఒకటి అనాహత వేటు గురించి ఫైట్ చేస్తున్నారు. ఇంకా కొంతమందిని తీసుకొని 2/3 ఎక్కడ అంటారో భయం కూడా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఎంత అండి, 39లో ఒకటి తీసేసేయండి, 38 ఒకటి బై ఎలక్షన్ ఓడిపోయింది, 38, 26 మంది అంటే 10 మంది పోయినారు. ఇంకా 16 పోయేది ఉంటే 2/3 అయిపోతుంది కదా. అది వాళ్ళు చేసిన పని అదే కదా. 2018 నుంచి 23 విడతల వారు చేరింది, 2014లో టీడీపీ చేసింది కదా. అదే కాంగ్రెస్ 21 చేరినా 7 తెచ్చుకున్న వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, డిసిషన్ తీసుకోలే. దాంట్లో భాస్కర్ రావు గారు కానీ, అజయ్ గాని, యాదవ్ గాని, రెడ్డి నాయక్ వీళ్ళంతా ఉన్నారు కదా. సో వీళ్ళని 7 ఏదైతుందో 21లో 14 ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఎందుకుందంటే 12 సరిపోతుంది కదా సార్. 119 అంటే 10%. జానారెడ్డి గారు కంటిన్యూ అయింది. కానీ సెకండ్ టైం 19 వచ్చినప్పుడు ఏదైతుందో విడతల వారు 12 మంది తీయడంలో 2/3 అయింది కనుక బట్టి గారు ఏదైతుందో, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష హోదా పోయింది. కానీ ఏదైతుందో వాళ్లకు ఇది ఏదైతుందో ఓన్లీ స్పీచెస్ సార్. స్థానిక సంస్థల ఎన్నికలు రేపు కొలత బద్ద 4 నెలల 5 నెలల 6 నెలలకు అవుతుంది. దాని తర్వాతనే ఉప ఎన్నికలు వస్తాయి. దాంట్లో చిత్తుగా ఓడిపోవడం. కాంగ్రెస్ ఏమో ఉప ఎన్నికలు రాదంటుంది, కేసీఆర్ గారు ఉప ఎన్నికలు వస్తాయి గ్యారెంటీ. లేదు, ఒకటి రేవంత్ రెడ్డి గారి పొజిషన్ లో ఎవరున్నా కానీ కాంగ్రెస్ ఎవరైనా చెప్తారు అప్పుడు ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది. అప్పటికి ఇప్పటికీ సంబంధం లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు లో ఉంది, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు పోలే, కోర్టులో సీరియస్ కొట్లాడలేదు, ఇంత హెక్టిక్ యాక్టివిటీ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఇంట్లో పన్నారు పార్టీ మధ్య కూడా. అరే 7 అయితే డిసిషన్ తీసుకోలే కదన్న 5 ఏళ్ళు, 14-18. ఇవాళ జానారెడ్డి గారు ఏ మాత్రం కృషి చేసిందో చెప్పమనండి. ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిగి ఉన్న ఎమ్మెల్యే కూడా ఉండిరి, బట్టి గారు కూడా ఉండిరి. ఏం చేశారు? ఎవరికి వాళ్ళు మంచిగా ఏదైతుందో ఆరాంగా ఉన్నారంతే. ఓన్లీ స్పీకర్ కి పిటిషన్ ఇచ్చిండు, నామినేలు కోర్టుకి ఇచ్చిండు. దాన్ని హెక్టిక్ ఏదైతుందో వెనకబడలేదు. అలాగే 10 మంది డిఫర్ అయినప్పుడు కూడా 2007లో కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు 26 మందిలో వాళ్ళు కూడా 10 మందిని డిస్క్వాలిఫై చేయమని తీవ్రమైన పోరాటం చేసిండ్రు. వాళ్ళు హౌస్ లో కానీ స్పీకర్ ఇల్లు దాడి చేసిండ్రు. కానీ కాంగ్రెస్ ఈ ఎఫర్ట్ చేయలేదు. 2014 నుంచి 18 కానీ 18 నుంచి 23 కానీ ఏ మాత్రం ఎఫర్ట్ చేయలేదు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ ఎఫర్ట్ చేస్తున్నది అంటే అది రీజనల్ పార్టీ, ఒకరి చేతిలో పార్టీ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ ఎవరు బిజీ వాళ్లకు. ఏది ఏమైనా ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టండి. లోకల్ బాడీ అయితే 5 నెలలకో 6 నెలలకో డెఫినెట్ గా రావాల్సిందే. లేకపోతే గ్రామ పంచాయతీకి కొన్ని వేల కోట్లు డైరెక్ట్ గా వచ్చే నిధులు రావు కదా, అభివృద్ధి కుంటిపడుతుంది కదా. ఎన్నికలు ఖచ్చితంగా చేయవలసిందే. రేపు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినా కూడా ఖచ్చితంగా ఎన్నికలు చేయవలసిందే. ఆ ఎన్నికల్లో మనకు తెలుస్తుంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఓడిపోతారని చేయలేదు. కానీ ఏదైతుందో కాంగ్రెస్ పరిస్థితి తీసుకోవద్దు. ఒరిజినల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు టీచర్ కూడా తీసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు టీచర్ తీసుకోలేదు, సరైన నిర్ణయం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కూడా రాంగ్ అభ్యర్థిని నిర్ణయించారు. అరే పిల్లలు దోచుకుంటారు సార్, పేరెంట్స్ వస్తే మాట్లాడండి సార్. నా వ్యక్తిగతం అతని మీద నాకేమీ అభిప్రాయం లేదు సార్. నా లైఫ్ లో అతను ఎక్కడ ఉంటుందో నేను ఇంతవరకు చూడలే. ఫంక్షన్లు కానీ చూచాయి కూడా ఎప్పుడు మేము చేయగలపలే. ఒక దళితుడు సర్పంచ్ మండల్ టీసీ ఏదైతుందో సుల్తానాబాద్ మండలం వస్తుంది. ఆ పిల్లోడికి ఏదైతుందో పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ తమ్ముని ఒక కూతురు అబ్బాయి ఏదైతుందో చదువుతున్నాడు, పేదవాడు. మార్కెట్ వైస్ చైర్మన్ ఉండే. దానికోసం ఒక మిత్రుడికి చెప్తే, అన్న ఆయన ఫోన్ ఎత్తాడు, నాకు ఫ్రెండే, కానీ ఇక్కడ ఫంక్షన్లో పర్సనల్ గా పోవాలి, ఇంటికి పోతే ఆ కాలేజీకి పోతే ఫోన్ ఎత్తాడు అన్నాడు. వద్దు అని చెప్పిన. నేను క్యాజువల్గా ఏదైతుందో ఒక ఫోన్ చేశాను, ఎత్తలే. అన్న కాల్ మీ జస్ట్ 30 seconds అంతే. గోనె ప్రకాష్ సార్, సామాజిక స్పృహ, పార్టీ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యే చేసిన కరీంనగర్ వాసి, నిత్యము ఈ ఎలక్ట్రానిక్ ఈ సోషల్ మీడియా రాకముందు కూడా మెయిన్ మీడియాకు పేపర్లో కనబడుతున్నాను. స్కాండల్స్ ను, ఎడ్యుకేషన్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినా. ఫోన్ మాట్లాడవచ్చు కదా, నేను ఇవ్వలేనని చెప్పొచ్చు కదా. అంటే నేను ఇంత పాపులర్ గా ఉండి కూడా, నా నేమ్ తెలిసి ఉండి
అతను ఫోన్ ఏదైతుందో కనీసం ఏమన్నా ఏం సంగతి మీరు ఫోన్ చేశారని అడగచ్చు కదా, అడగల. అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఓన్లీ మనీ మైండెడ్. తో ఈ రోజు కాంగ్రెస్ కు గుదిబండ. అతని నెగటివ్ మనం ఎంత సోషల్ మీడియా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ రోజు నిన్నటి వరకు పైసలు ఇవ్వాల. అతని టైఅప్ ఏదైతుందో నాకు తెలిసినందుకు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 42 నియోజకవర్గాలకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. అది ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే పరంగా అక్కడ ఉండే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎవరైతే లేరు, ఎమ్మెల్యే గెలవని ప్లేసెస్ ఉన్నాయి కదా. ఆ 42లో బీజేపీ వాళ్ళు గెలిచారు కదా. అక్కడ ఆదిలాబాద్ 4 ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 2 టీఆర్ఎస్ ఉన్నాయి 10లో. తో అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. తో అయినా ఆయన ఎన్రోల్మెంట్ మోర్ దాన్ 1,25,000 చేసిండు అనుకుంటా. ఆయనే ఆ ఇండిపెండెంట్ చేస్తున్నాడు కదా గౌడ్ గారు, వారు అతను మోర్ దాన్ 1 lakh చేశాడు. బీజేపీ లెస్ దాన్ 1 lakh, 3.5 లక్షలని. ఏది ఏమైనా ఈ రోజు ఏదైతుందో అంటే మొన్నటి వరకు, నిన్న డబ్బులు ఇచ్చిన తర్వాత మారిపోయింది. ఇప్పుడు కూడా మీకు చూపెట్టాను, విజువల్స్ కూడా నాకు వస్తున్నాయి, గొడవలు జరిగేటి, వాళ్ళతో ఫోన్ మాట్లాడి. కానీ బీజేపీ సిస్టమేటిక్ గా ప్రచారం చేసింది. దాంట్లో బండి సంజయ్ గారు వెరీ సిస్టమేటిక్. ఆ 3.5 లక్షల మందికి తెలియదు అంటారు కదా. మొన్న 7 hours 8 hours 3 days బ్యాక్ క్యాంపెయిన్ డే లాస్ట్ ఉండే, నిన్నగాక మొన్న. తర్వాత పచిస్ట్ ప్రభారి అని బీజేపీలో ఉంటారు, ఆర్ఎస్ఎస్ లెక్క. ఒక వ్యక్తికి, ఆ ప్రభారి వ్యక్తికి ఏదైతుందో 25 ఓటర్స్, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నది దీంట్లో. ఎవ్రీబడి 99% ఫోన్ లేరు. ఎవరన్నా స్విచ్ ఆఫ్ చేస్తారు ఫోన్. 100% ఫోన్లు వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి, వాళ్ళని పోలింగ్ వచ్చేటట్టు చేయాలి, వాళ్ళను ప్రభావితం చేయాలి. వీళ్ళు వచ్చే విజువల్స్ కానీ. ఇంకోటి కాంగ్రెస్ మెయిన్ వాళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే నిరుద్యోగ భృతి. ఇవన్నీ పాలసీలు ఇచ్చిపెట్టండి. నిరుద్యోగ భృతి కనెక్టెడ్ ఫర్ దీంట్లో అన్ఎంప్లాయిడ్స్ 3.5 లక్షల మందిలో దాదాపు 70% ఏదైతుందో అన్ఎంప్లాయిడ్స్ ఉంటారు. మిగతా 30 టీచర్స్ 25,000 అనుకోండి, అందరు కలిపి ఒక 30-35 65% మినిమం ఉంటారు. నిరుద్యోగ భృతి సాని 2023 May 7th ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సరూర్ నగర్ ఏరియాలో పబ్లిక్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు. 1 లక్ష ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అదొకటి. అప్పుడు నిరుద్యోగ భృతి అండ్ లోన్ 10 లక్షలు, 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఎవరికి ఎంత? ఐటీఐ, ఇంటర్మీడియట్, 10th, డిగ్రీయా, మెడిసిన్, ఇంజనీరింగ్ అవన్నీ పక్కకు పెట్టండి. బట్ అది ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు. ఆ ప్రచారాన్ని ఏదైతుందో, ఈ ప్రభారీస్ ఏదైతుందో ప్రతి ఓటర్కు తీసుకెళ్ళిండ్రు. అప్పుడు మాట్లాడిన ప్రియాంక గాంధీ మీటింగ్ విజువల్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి విజువల్స్ కానీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశారు వాళ్ళ పద్ధతులు. అలాగే సేమ్ వాళ్ళ ప్రచారం సేమ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అదే చేసిండు, బీజేపీ అదే చేసింది. సో దీనివల్ల తర్వాత ఇతని ఒక ప్రవర్తన, ఇతని కాలేజ్ రన్నింగ్ 500,000 ఎక్కువ సర్టిఫికేట్ ఇవ్వకపోవడము, వేధించడము. నరేంద్ర రెడ్డి గారి మీద బాగా ఉన్నాయండి. ఒకటండి, అక్కడ ఉండే విద్యార్థుల పేరెంట్స్ ఓటర్స్ ఉన్నది ఐడెంటిటీ చేసి కొంత డబ్బు 2,000 3,000 ఇచ్చి, నేను గెలిచినాక ఇంకా కడమ అమౌంట్ ఇస్తాను, 5,000 ఇస్తాను, ఓటే ఇచ్చే బాధ్యత మీది, నేను గెలిచేది ఉంటే మిగతా అమౌంట్ ఇస్తాను. తర్వాత కొందరికి అట్లా, కొందరికి 5,000 ప్రతి, టోటల్ 5,000 ఫీజు మాఫీ చేస్తారు. ఎవరైతే ఓటర్స్ ఐడెంటిటీ చేసి దాంట్లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నాయో 5,000 ఫీజు గెలిస్తే గెలిచినా గెలవకుండా 5,000 ఇప్పుడే రిపీట్ అనొచ్చు కదా. ఆ ధైర్యం లేదు. గెలిస్తే ఉన్న సిచ్యువేషన్ లో మొన్నటి వరకు వాళ్ళు కాంగ్రెస్ చేసుకున్న సర్వేలు కానీ, ఇంకా వేరే వాళ్ళు సర్వే చేసింది కానీ, పర్సంటేజ్ ఏదైతుందో బాగా గ్యాప్ ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 3 నియోజకవర్గాల్లో మాట్లాడుతూ ప్రచారం చేసి మంచిది. అసలు ఎప్పుడన్నా సీఎంలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ప్రచారాలు చేసే సందర్భాలు ఉన్నాయా సార్? సీఎం గారు ఇప్పటి వరకు చేయలేదు. 1 నెంబర్ 2 బీఫామ్ అనేది పక్కకు పెట్టండి. సీఎం గారు ప్రచారం చేయలేదు. సీఎం గారి బాడీ లాంగ్వేజ్ ఆయన ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, దాచుకోలేడు. ఇది మాకు ఓడిపోతే ఫరక్ పడదు. ఓడిపోతే అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర సర్వేలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి గారు. అదే ఆ ఉద్దేశంతో అన్నాడు. 3-4% ఎడిచి బీజేపీ కనిపించింది, 3rd లో ఉన్నది. కొన్ని సర్వేలు ఇండిపెండెంట్ గౌడ్ ఏదైతుందో 1 లో ఉన్నాడు, 2 లో బీజేపీ, కాంగ్రెస్ 3rd. కాంగ్రెస్ 1 లో ఏ సర్వేలో లేదు, ఏ ఒక్క సర్వే లేదు, ఎవరి ఆ టాక్ అభిప్రాయం లేదు. మెయిన్ క్యాండిడేట్ మైనస్. ఇదే బీసీ అభ్యర్థికి ఇస్తే ఈ రోజు హ్యాండ్స్ డౌన్. అతను వచ్చాడు కాంగ్రెస్ దగ్గరికి, న్యాయంగా అతనికి ఇస్తే, అతన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోమంటే పార్టీ ఎమ్మెల్సీలకు పెట్టే అవకాశం లేదు.
అట్లా అంటే ప్రతి రేపు ఎమ్మెల్యేస్ దాంట్లో అంటారు, లోకల్ బాడీలు ఇష్టం అడుగుతారు. ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు పార్టీ ఇప్పుడు మరి బిఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ అని అది నామినల్ గా బిఎస్పీ ఎందుకు ఇచ్చిండంటే సార్ నేషనల్ పార్టీ ఏదైతుందో బీఫామ్ ఉంటే దీంట్లో ఏమున్నదంటే ఒక బైలా ఏమున్నదంటే బ్యాలెట్ లో ఇండిపెండెంట్ తర్వాత వస్తుంది, అల్ఫాబెటికల్ వస్తుంది, నేషనల్ పార్టీది మీద వస్తుంది. బ్యాలెట్ లో 70-80 మంది పోటీ చేసినప్పుడు 100 మంది పోటీ చేసినప్పుడు ఏదో బ్యాలెట్ లో మీద ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఎడ్యుకేటెడ్ ఓపిక ఉంటుంది కదా సార్, ఓపిక వీటిలో చూసారు కొట్టేసారు, కొందరు కళ్ళు ఉండేవి, కళ్ళద్దాలు ఉండేవి, పెట్టుకోరు, ఏదో ఇబ్బంది, చికాకు ఉంటుంది. అంటే ఈ చికాకులో ఏదైతుందో అంత సీరియస్ గా ఏదైతుందో ఇవన్నీ పేర్లు చదువుకుంటా పోడు కదా, అనుకో మీద ఉండాలనే ఉద్దేశంతో బిఎస్పీ సింబల్ లేదు, ఓన్లీ నేషనల్ పార్టీ రికగ్నేషన్. ఇంకా రికగ్నేషన్ పోలేదు బిఎస్పీ కనుక అది ఉండడానికి కోసమే అక్కడ పెట్టాడు. అక్కడ ఒక రవీందర్ సింగ్ అన్నాడు, మేయర్, ఎక్స్ మేయర్, ఒక 5 సార్ల కౌన్సిలర్, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉండే, మిలిటెంట్. అతను కూడా ఏదైతుందో ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నాడు కదా, ఫార్వర్డ్ పెట్టుకున్నాడు పైన రావడానికి కోసం, ఆ ప్రయారిటీ ఆఫ్ 4-5 రావడానికి కోసం. అది తప్పితే ఏదైతుందో బిఎస్పీ పెట్టుకున్న దాంతో ఆయనకు వచ్చింది ఏం లేదు. కానీ మరి కోచింగ్ సెంటర్ సపోర్ట్ తీసుకుంటాడంట కదా, ఎవరంటారు మరి ఎవరు, ప్రసన్న హరికృష్ణ, ఎవరు ప్రసన్న హరి కోచింగ్ సెంటర్ల సపోర్ట్, కోచింగ్ సెంటర్ సపోర్ట్ వాళ్ళు ఒకటన్నా. అతనికి బాగా స్పేడ్ వర్క్ ఉంది, 6 నెలల కింద రిజైన్ చేసిండు ఒక దృక్పథంతో. తర్వాత ఆయనకు స్టూడెంట్స్, ఆయనకు వాలంటరీగా ఒకటి బీసీ అనేది కూడా ట్రెండ్ వచ్చింది. బీసీలో మళ్ళా గౌడ్ అనేది అంటే ఎవ్వరు పరిచయం లేరు, అరే ఒక వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ప్రొఫెసర్ రాజీనామా ఇచ్చిండు అనేది ఏదైతుందో బాగా ఏదైతుందో వాలంటరీగా ఆయన ₹1 ఒక డబ్బు ఇవ్వాల. బట్ ఎక్కడైతే వాలంటరీ ఏదైతుందో పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసింది. ఇప్పుడు మా దగ్గర ఆదిలాబాద్, కరీంనగర్, నేను పర్టికులర్ ప్లేస్ అని చెప్పను, బట్ దే ఆర్ డెడికేటెడ్ గా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఏదైతుందో ఒక బీసీ ట్రెండ్ ఆ పిల్లోని మీద వచ్చింది. అంటే ఒకటి బీజేపీ వ్యతిరేకత ఉన్న వాళ్ళకు, ఇంకోటి నరేందర్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నారు. అవును, కానీ కాంగ్రెస్ మాత్రం చూజ్ రాంగ్ చాయిస్. నాకుండే సిచ్యువేషన్ లో మొన్నటి వరకు మాత్రం అతని 3rd ప్లేసు. నిన్న అతను ఇచ్చిన డబ్బుల మీద అటు ఇండిపెండెంట్ కానీ, ఇండిపెండెంట్ అంటే అప్రసన్న బిఎస్పీ కానీ బీజేపీ ఏమి ఇవ్వలేదు కనుక సిచ్యువేషన్ చెప్పలేం. డబ్బులు ఏదైతే ఇంకెవరు ఇవ్వాలి కదా, ముగ్గురే క్యాండిడేట్, ముగ్గురి మీదనే ఫైట్. ముగ్గురులో ఇతను డబ్బులు ఇచ్చిండు కనుక ఆ ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేను. కానీ నాకుండే దాంట్లో మాత్రము గెలిచే అవకాశము చాలా లిటిల్ బిట్టే. టీచర్స్ లో వంగా మహేందర్ రెడ్డి అనేది ఏదైతుందో 3000 ఇచ్చాడు, అది 25,000 మందికి ఆయన దాదాపు 20,000 మందికి ఇచ్చి ఉంటాడు. వాళ్ళ యూనియన్ ఎవరైతే ఉన్నారో యూనియన్ సపోర్ట్ ఉంది. ఇతను 25,000 మందికి 5,000 చొప్పున ఇచ్చాడు డైరెక్ట్ గా, ఇంకెవరో మీడియేటర్ కాదు. కరెక్ట్ గా పిన్ పాయింట్ గా అతను ఏదైతుందో డబ్బులు ఏదైతుందో ఆ ఓటర్ లిస్టులో ఎవరి పేరు ఉందో అది. ఇదైతే చాలా దౌర్భాగ్యం సార్. టీచర్లు కూడా ప్రతివాడు ఉన్నోడు లేనాడు. నేను ఇప్పుడు ఎంక్వైరీ చేశాను, ఇప్పుడు ఒక 7-8 ఫోన్లు మీకు వచ్చే ముందే నేను చేశాను. అందరితో పోలింగ్ అవుతుంది, నేను మాట్లాడాను. గొడవ జరిగేది కూడా ప్లేస్ చెప్పడం బాగుండదు, గొడవలు కూడా పోలీసు ఏదైతుందో కొన్ని జాగాలు ఎక్కడైతే ఎమ్మెల్యే కౌంటర్ ఎమ్మెల్యే ఉన్నాడు. కొంత కాంగ్రెస్ లో ఈ 42 కాన్స్టిట్యూన్సీలో ఒక 6-7 కాన్స్టిట్యూన్సీలో బాగా ఇంట్రెస్ట్ గా పనిచేశారు నాకు తెలిసిన వరకు. బాగా పోలింగ్ బూతుల దగ్గర కూడా ఎట్లయితే ఎమ్మెల్యేస్ ఎంపీస్కి ఎట్లయితే క్రౌడ్ ఉందో, ఓటర్స్ రాని వాడు కూడా క్రౌడ్ ఏదైతుందో క్రౌడ్ ఉంది. అట్టహాసము, బ్లాడ్జీలు పెట్టి జేయనుడు గీయనుడు, ఆ డిస్టెన్స్ మెయింటైన్, అక్కడ పోలీస్ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా అంత ఈజీ మాత్రం నరేందర్ రెడ్డి కాదు, రాంగ్ చాయిస్. అదే బీసీ క్యాండిడేట్ ప్రసన్న గారు అడిగిండి ఇస్తే మంచిది, కానీ అతనికి చాలా చెడ్డ పేరుంది. ఉన్న సిచ్యువేషన్ లో టీచర్స్ లా కొమరే గారు ఎడ్జున్నాడు యూనియన్ ఆయన 3,000 ఇచ్చిండు. బట్ ఆ 3,000 అయిపోతే ఇంకా డిస్టెన్స్ ఉంటుండే, ఆ ప్రభావం ఏమైనా ఉంటుందో ఉండదు. అది నిన్ననే చేశారు, మొన్నటి వరకు లేకుండే. వీళ్ళు 5,000 ఇచ్చాడు, ఆయన 3,000 ఇచ్చాడు. ఈ 5,000 ఇస్తూ ఆయన ఏం చెప్పాడు, 25,000 మందికి 2 ఓట్లు వేయమన్నాడు. టీచర్స్ దాంట్లో ఏదైతుందో వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, బీజేపీ క్యాండిడేట్ కు ప్లస్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 2 చెప్పాడు. అది 25,000 మంది, 5,000 మాత్రం ఒక టీచర్స్ కే పోయింది బీజేపీ తరఫున. బీజేపీ క్యాండిడేట్ ఏదైతుందో ఈ సంగారెడ్డికి చేస్తుండే కదా, ₹1 ఇవ్వలేదు క్యాండిడేట్. ఆయన ఇక్కడ ఏమన్నా మెదక్ నేను మాట్లాడలేదు, ఆదిలాబాద్, నిజామాబాద్ కాక ఇక్కడ ఏమన్నా లోకల్ కి ఇచ్చాడేమో, ఆయన క్యాడర్ కి ఇచ్చాడేమో, కొన్ని ఏమన్నా దావతులు ఇట్లా చేశాడేమో. ఇండిపెండెంట్ క్యాండిడేట్ మాత్రం పైసలు ఇవ్వలేదు. కానీ ఆయన ఒక ఆడియో లీక్ అయితే బాగా వైరల్ అయింది. అది ఎవరిదన్నా? అది అంజిరెడ్డి గారిది. నేను మామూలుగా వచ్చిందా నాకు సీటు, ఒక్కొక్కటి 50 లక్షలు ఇచ్చారు సార్. ఒక్కటి సార్,
ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా డబ్బుల ప్రభావం అధికంగా ఉంది. ఇందాక మీరు అన్నారు ప్రజాస్వామ్యం దరిద్రం లేదు. ఇప్పుడు ఈ టికెట్ రావాలన్నా చేయాలన్నా అక్కడ ఉండే పెద్దలకు దగ్గర వాళ్ళకో ఫ్యామిలీ మెంబర్స్కో ఏదో ఒకటి తృణోపరవో ఏదో కమిట్మెంట్ ఇస్తేనే ఆ మూమెంటం అవుతుంది. అది ఎంత పార్టీలో పనిచేసినా కూడా డబ్బుల ప్రభావం బాగైపోయింది. దీంట్లో మాత్రం ఇచ్చిండా ఇవ్వడా ఎవరికి ఇచ్చిండా అనేది నేను చూడలేదు. బట్ మీడియేటర్స్ సపోర్ట్ చేయడానికి కోసం ఏదైతుందో వాళ్ళు పోయి లాబీ చేయడానికి కోసం ఇది జరిగే పని. టికెట్లు కొనియాలి, హోటల్ ఇవ్వాలి, కార్లు మామూలుగా ఇవ్వాలి. జనరల్ ఎలక్షన్ లో మనకి ఓట్లు డబ్బులు పంచి పెట్టే అర్థం అవుతుంది. 5,000 టీచర్ కాకుండా నీ కాలేజీలో ఉండే నరేందర్ రెడ్డి కాలేజీలో ఉండే పిల్లలకు డబ్బులు ఇచ్చుకొని 5,000 మాఫ్ చేస్తానంటే ఎక్కడికి పోతుంది? అంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లే వాళ్ళ పేరెంట్స్ మీద ప్రభావం చేయడానికి ఇతనికి మనం ఏదైతుందో ఒక 5,000 మాఫ్ చేస్తాము, డబ్బులు తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి అంటే ఎలక్షన్ ఏదైతుందో అంటే దీంట్లో మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు, నాలాంటి వాడు. అందుకని 2013లో నేను అనౌన్స్ చేశాను ఒక టీవీ డిబేట్లో, జూలై 27, నో మోర్ పాలిటిక్స్ అని. ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చందాలు ఇస్తారు, కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? కష్టపడి ఖర్చు అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు 33% న్యాయంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు, పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి నేను అక్రమమైన పని నేను చేయాలి కదా. అందుకోసమే రాజకీయాల నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండాలని టు బి ఫ్రాంక్, స్వేర్ ఆఫ్ గాడ్, స్టిల్ టుడే అడుగుతున్నారు. నువ్వు వచ్చి యాక్టివ్గా పాలిటిక్స్ ఉండేదన్నా ఇండైరెక్ట్ అండి. నో మోర్ పాలిటిక్స్ అనేది ఒక పార్టీలో జాయిన్ కావడం అన్నప్పుడు మళ్ళీ ఏదో ఆశ. 85 ఏళ్ళు అయింది, నేను 75-76 కదా, నేను ఇంకా యాక్టివ్గా ఉన్నా కదా, నాకేదో కావాలని దానికోసం నేను ఏదైతుందో దర్వాజాల కాడ ఏదైతుందో బయోడేటా పెట్టుకొని ఇటువంటి బ్రతుకు నాకు వద్దు. ఇంకోటి మెయింటైన్ చేయాలి, రోజు దావతులు ఇవ్వాలి, ఇవి చేయాలి, ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఏమి ఇచ్చేవాళ్ళు. అందుకోసం మంచిగా ప్రశాంతంగా ఓల్డేజ్ మీలాంటి వాళ్ళు లిమిటెడ్, అది కూడా 2-3 ఛానళ్ళకే నేను రావడం జరుగుతుంది. తప్పితే నాకు 10-15 మందికి నేను ఇప్పుడు అంటే ఒక 4 నెలలకు డేట్ పెడతా, ఆ 4 నెలల తర్వాత ఫోన్ చేస్తే ఇంకో 3 నెలల తర్వాత అంట. నేను ఫోనే మాట్లాడు, ఓన్లీ మెసేజ్ లేదు. నో, ఐ విల్ గివ్ ద ఏప్రిల్. అంటే బాగా పాపులర్ యూట్యూబ్ కానీ మెయిన్ ఛానల్లో కూడా హైప్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పాపులర్ అయిన మనం ఏమంటారు అంటే మీ యాంకర్స్ ఉంటారు కదా, ఫోన్ చేస్తే కూడా నీ ఉంటే నేను రాను, లేకపోతే నీ ఛానల్కు రాను, నేను ప్రాబ్లం అంటే అందుకోసం ఐఆమ్ నాట్ గోయింగ్ టు కమ్. సార్ నన్ను చంపుతా అంటే కూడా ఐ విల్ డై బట్ ఐ విల్ నాట్ కమ్ అని చెప్తాను. అవసరం లేదు, నాకు పబ్లిసిటీ అవసరం లేదు, ఏదో అవసరం లేదు. కొన్ని దాంట్లో ఇది కూడా నేను ఎక్కువ ఈ 4-5 ఎందుకు షేర్ చేస్తున్నా అంటే కొంత వాయిస్, కొన్ని వాస్తవాలు జనానికి వెళ్ళాలా, నీతి నిజాయితీగా మాట్లాడాలనే ఉద్దేశంతో తప్పితే నాకేమో దీనివల్ల లబ్ధి లేదు. దీనివల్ల నాకు ఎక్స్పెండిచరే. మేము ఏదైతుందో నేను ఒకసారి వర్షం పడ్డదంటే నేను ఎక్కడో బషీర్బాగ్లో ఉన్నా, అక్కడి నుంచి రావాలంటే నాకు 700 రూపాయలు అయింది మీది ఇక్కడికి. నేను ఎక్కడ అప్సిగూడ నుంచి ఏదైతుందో ఉన్నాడు ఈవినింగ్ నైట్లో మెట్రో ఎక్కి మెట్రో దగ్గర దించమని మెట్రోలో వచ్చి ఇక్కడ దిగిన, ఎక్కడ దిగి నుంచి నడుచుకుంటూ వచ్చాను మీ దగ్గర. ఈవినింగ్ ప్రోగ్రామ్ 7:38 3 ఎపిసోడ్ ఇచ్చిన. అయితే మీరా లేకపోతే ఆమె లేడీ ఉంది కదా, 3 మన సబ్జెక్టులు మనం చేశాం. ఏది ఏమైనా ఇది దురదృష్టకరము. టీచర్స్ లో కొమరైజ్ ఎడ్జ్, దీంట్లో ఏదైతుందో ఫైట్ ఏదైతుందో బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ బీజేపీ అని నిన్నటి వరకు ఉండే. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ గెలవడం అనేది అంత ఈజీ కాదు. గెలిస్తే మాత్రము ఇట్ ఈస్ ఓన్లీ డబ్బుల ప్రభావంతో గెలిచినట్టు. కానీ దురదృష్టకరము ఇటువంటి వ్యక్తి కౌన్సిల్లో కూర్చోడము, కాంగ్రెస్ సపోర్ట్ చేయడము. నాకు జిల్లావాసి, నాకు అతనికి వ్యక్తిగతంగా లేదు, ఓన్లీ మనీ మైండెడ్. ఇప్పుడేమన్నా మారితే పొంగనైతే ఏం తీసుకోపోడు, ఓ 50 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. ఇప్పటికైనా ఇన్స్టిట్యూషను ఒక సిస్టమేటిక్గా ఎవరన్నా పేద సాధ సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఓడిపోతే ఆయన అడిగేటోళ్ళే ఎవరు ఉండరు. ఇక మళ్ళా దీంట్లో పోయిన తర్వాత ఆయన అడ్రస్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు ఆయన ముఖం చూపే వాళ్ళు కూడా ఉండరు. ఆయన కూడా ఈ ట్రాడిగా వస్తే మళ్ళీ ఇదవుతుందో పైసలు చందాలు మళ్ళీ ఏదో ఆశ ఉంటుంది కదా, ఆయన కూడా రాజకీయాలు మర్చిపోతాడు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతుందో ఆ వ్యక్తిని నిర్ణయించడం మాత్రం చాలా దురదృష్టకరం. సార్ ఇప్పుడు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒకసారి మనం తీసుకుందాం.
కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే పాకిస్తాన్ కొట్టేసినట్టు అని మాట్లాడారు. అంటే దీని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది సార్. అది మామూలుగా అలాంటి మాటలు మనం చాలా తేలిగ్గా తీసుకుంటారు కొంతమంది, కానీ అలా తీసుకోకూడదు. అదే ఏంటి ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆయన అభివర్ణిస్తున్నట్టుగా? ఏమైనా అన్న అతని మాటలు కానీ ప్రవర్తన కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోర్ దెన్ 55 years ఈ దేశాన్ని పరిపాలించింది. అవును. ఈరోజు బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది ఇందిరాగాంధీ. గరీబీ హఠా ఉంది. ఈరోజు అప్పటి వరకు హరిజనులకు భూములు కానీ ఇండ్లకు కానీ ఆ జమాన్లో మీకు బిఫోర్ 70s ఉరవతల 500కే ఒక హట్ 500కే అయిపోతుంది. 6,000కే 1 bedroom ఇల్లు ఏదైతుందో స్పిన్నింగ్ మిల్లో 69-70 అయింది మా దగ్గర. స్పిన్నింగ్ మిల్ అది అంతర్గంలో ఓన్లీ 6,000 1 bedroom మంచిగా స్లాబ్ హౌస్ విత్ బాత్రూమ్ చిన్న కిచెన్. ఎవరన్నా 6,000 కాంట్రాక్ట్. అది కాంట్రాక్టర్ కు దాంట్లో 500 మిగిలినాయి కాంట్రాక్టర్ కు. అయితే ఆ రోజుల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వాతంత్ర పోరాటం కాదు, వాళ్ళ ఈ రోజున్న వాల్యూ చూసుకుంటే లక్షల కోట్ల రూపాయలు దేశానికి అంకితం చేసిండ్రు. అటువంటి పార్టీని ఇలా ప్రాణత్యాగం అయిపోయింది దేశం కోసం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అయిపోయింది ఒక ఇష్యూ కోసం. సో ఈ విధంగా సోనియా గాంధీ 3 సార్లు ప్రధాని, 90 కోట్ల ఆమె డైరెక్ట్ ప్రధాని కదా, 240 సీట్లు కదా, ఏఐసిసి ప్రెసిడెంట్ ప్రధాని కదా. 2004లో కానీ 9లో కానీ అవకాశం కదా. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి 2004 లేకున్నా 9లో అవకాశం ఉంది కదా. 2004 తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉందా? అటువంటిది పదవి త్యాగం కూడా చేస్తే ఆ కుటుంబాన్నో కాంగ్రెస్ పార్టీనో పాకిస్తాన్కి వేసిందంటే ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఆయన చదువుకున్నాడా, చదువు లేదా, లేకపోతే మంత్రి హోదాను మర్చిపోతుండా, ఏదేమైనా సంజయ్ మాటలు ఏదైతుందో ఒక హోమ్ మినిస్టర్ తగ్గ డిగ్నిఫైడ్గా లేదు. ఓకే. కాకపోతే గాంధీ గారి ఫ్యామిలీ అంత వాళ్ళంతా సాయిబులే, వాళ్ళకి గాంధీ అని పేరు పెట్టుకున్నారు తప్పితే ఫిరోజ్ గాంధీ ఎన్ని ఏదో చెప్పుకో. గాంధీ పేరు ఎందుకు వచ్చిందంటే ఫిరోజ్ గారికి ఇందిరాగాంధీ గారికి లవ్, నెహ్రూ గారు వ్యతిరేకించారు. అతను పార్సీ కనుక ఏదైతుందో గాంధీ ఒప్పించి మీడియేషన్ చేసి, గాంధీ గారు పెళ్లి గాంధీ గారు ఉన్నప్పుడు అయింది కదా, ఒప్పించి అతన్ని అడాప్షన్ అంటే నాకు అంటే ఏమంటారు దత్తత తీసుకుంటే ఆ పేరు గాంధీ అని ఫిరోజ్ ఏదైతుందో గాంధీ అని ఎందుకు కలిగింది? బికాస్ ఆఫ్ గాంధీ దత్తత తీసుకున్న ఆ పెళ్లి కార్యక్రమానికి ఏదైతుందో దత్తత తీసుకున్నది, అది ఆ ఫార్మాలిటీ ఏముందో అప్పుడు చేసింది కనుక ఆ గాంధీ పేరు వచ్చింది. ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ అయింది, కొత్త పేరు తగ్గుతుంది. అట్లే కొడుకులు అయింది, మనమరలు అవుతుంది. దాని తప్పే. మేనకా గాంధీ కూడా ఆ ఫ్యామిలీకి ఫిరోజ్ వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా. సంజయ్ గాంధీ తండ్రి ఫిరోజు 3 సార్లు ఎంపీ అయ్యాడు కదా. 2009, 14, 18 ఎవరు మన ఫిరోజ్. మేనకా గాంధీకి సంజయ్ గాంధీ కొడుకు 3 సార్లు ఎంపీ. మేనకా గాంధీ గారు 8 సార్లు ఎంపీ, 7 సార్లు వరుసగా ఒకసారి చేసింది. 3 మంత్రివర్గాల్లో ఉంది. ఈ రోజు మొన్న ఓడిపోయింది. 7 times, టోటల్ 8 times గెలిచింది. కొడుకు 3 సార్లు గెలిచాడు. ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చినాక 3 times. మొన్న ఆయనకు టికెట్ ఇవ్వాలి, ఆమె ఓడిపోయింది అనుకోండి. సో ఏది ఏమైనా గాంధీ అనే దాన్ని కూడా ఏదైతుందో దీన్ని వివాదం తెచ్చి ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇది ప్రజలు హర్షించారు. వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. అధికారం కుటుంబ పాలన కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు దేశానికి త్యాగం చేశారు, త్యాగం చేశారు, బలిదానం అయిపోయారు. అటువంటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీ వాళ్ళను యాక్సెప్ట్ చేస్తుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వెవరు అనడానికి కుటుంబ పాలనని? నేషనల్ పార్టీ. అటువంటి ఏదైతుందో ఇది తప్పు ఏదైతుందో, అటువంటి మాట ఏదైతుందో అది పార్టీకి మైలేజ్ అయితే రావడం లేదు. సంజయ్ మాటలు ఏదైతుందో మైలేజ్ అయితే రాదు. ఇప్పటికైనా ఇటువంటి మాటలు హోదాకు తగ్గట్టుగా దాన్ని ఏదైతుందో భాష మార్చుకోవాలి. మిత్రుడు తమ్ముడు లాంటి వాడు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది హర్షించడం లేదు. మీడియాలో రావచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కానీ ప్రజలు ఈ హోదాకు తగ్గట్టుగా యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, యూ షుడ్ బి ద డిగ్నిఫైడ్. ఎప్పుడు ఇదే వివాదాస్పదం మాట్లాడడం ఏదైతుందో పద్ధతి కాదు. హిందూ జాలం ఉంది, హిందూజాన్ని రెచ్చగొట్టడము అంతే కదా. మైనార్టీ లేకున్నా మేము ఏదైతే దీన్ని సాలిడ్ చేయడానికి ఈ భాషను ఈ యువకులకు ఏదైతుందో అట్రాక్ట్ అవుతుంది, దీన్ని ఏదైతుందో ఈ భావజాలను పెంచడానికి తప్పితే ఇది తప్పు అనేది నా ఉద్దేశం. వాళ్ళ ఆ ఉద్దేశంతోనే వీళ్ళ మీద అలిగేషన్స్. అన్ఫార్చునేట్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్.
కానీ మరి ఇప్పుడు నిజంగానే సార్ వీళ్ళ మీద అటువంటి ఎలిగేషన్ చేయడం వల్ల రేపొద్దున ఉన్న రెండు ఇప్పుడు ఏది ఎమ్మెల్సీ ఉన్నాయో టీచర్స్ కానీ లేదా గ్రాడ్యుయేట్ కానీ అది బీజేపీ ఖాతాలో పడితే రేపొద్దున తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? దానికి ఏం సంబంధం లేదా? అంటే వీళ్ళు ఈ రెండు ఎమ్మెల్సీలు కాదు, ఇప్పుడు ఇన్ని నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 5 ఎమ్మెల్సీ ఏంటి దాదాపుగా 42 నియోజకవర్గాలు మామూలుగా ఎక్కడ 3.5 లక్షల ఓట్లు. అయితే ఇది రేపొద్దున మన రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ లో కానీ ఏదైనా కానీ బీజేపీకి అనుకూలించే అవకాశం ఉందని 3,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కు. ఏమైంది? అదే రాజేంద్ర అక్కడ ఓడిపోయింది కదా, అదే రఘునందన్ ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, రఘునందన్ గెలిచి. ఉప ఎన్నికలు అనేది మనకు కొలతబద్ద కాదు. సారీ, ఎమ్మెల్సీలు కానీ కొలతబద్ద కాదు, లోకల్ బాడీ కూడా కొలతబద్ద కాదు. లోకల్ బాడీలో మొత్తం ఎవ్రీబడి 18 years ఓట్లు అందరూ వేస్తారు కదా, రాష్ట్రంలో ఉండే అందరూ 3.5 కోట్ల మంది వేస్తారు కదా. మరి లోకల్ బాడీ స్వీప్ చేసి జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమైంది? మొత్తం 31 జిల్లా పరిషత్కు 31 జిల్లా పరిషత్ గెలిచి టిఆర్ఎస్ ఏమైంది? మున్సిపాలిటీలో కరీంనగర్ లో ఒక్క వార్డు మెంబర్ రాలే, ఒక్క కార్పొరేటర్ రాలే. ఏమైంది మరి? సంజయ్ ఓడిపోయాడు కదా. సో దీని ఏదంటే దీనికి సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. ఈ కౌన్సిల్ ఎన్నికలకు రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు. ఇంకా 3.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల 9 నెలల పైన అసెంబ్లీ కూడా సంబంధం లేదు. దీని ఎలక్షన్కి ఏం ప్రభావం? ఓన్లీ టాక్. ఈ మనకు రోజు మాట్లాడుకుంటాను కోసం కార్యకర్తలు ఉత్సాహము, సోషల్ మీడియానా, మెయిన్ మీడియానా, ప్రింట్ కోసము కథనాలు రాయడానికి తప్పితే దానికి సంబంధమే లేదు. సార్, ఉల్లిగడ్డల రేటు తోటి ఢిల్లీ ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది, 13 సంవత్సరాలు ఇది, 28 సంవత్సరాలు అంటే 98 ప్రభుత్వం పోయిందంటే బీజేపీ 6 సార్లు వరుసగా 6 ఎన్నికల్లో బీజేపీ గెలవలా, బీజేపీ గెలిచింది. కాకపోతే ఇప్పుడు రాజకీయ సమీకరణలు ఒకసారి మనం పరిశీలిస్తే మీరంటే సీనియరే పరిశీలించాలి. అటు ఢిల్లీ కావని మన బీజేపీ వశమైంది, అటు మన మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా ఇక వాళ్ళు ఎక్కడ ఎన్నికలు జరిగినా పైచే వాళ్ళదే అవుతుంది. ఒక వైనాడులో తప్పితే అంతా వాళ్ళే గెలిచారుగా. సో తెలంగాణలో కూడా అటువంటి అవకాశం రాకపోద్దా? ఒకటి ఈ రోజు మహారాష్ట్రలో లోక్సభ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నా కూడా అట్టర్లీ ఫ్లాప్ అయింది. ఏది ఎన్సీపీ కానీ శివసేన కానీ. అట్లే హర్యానాలో కూడా 10లో కాంగ్రెస్ వాళ్ళు 6 గెలిచినా కూడా ఏదైతుందో మెజార్టీ గెలిచింది అనుకుంటా, 5 అయితే గెలిచింది మినిమం 10 సీట్లు. సో అక్కడ కూడా ఫెయిల్ అయింది. పోల్ మేనేజ్మెంట్ ఏదైతుందో చాలా పగడ్బందీగా చేస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లో కాంగ్రెస్ హర్యానా ఓడిపోయింది డ్యూ టు మనీ కానీ, తర్వాత వీళ్ళ ఇన్నర్ ఫైట్ కానీ ఏదైతుందో టికెట్ల వ్యవహారము, రేబల్స్ సరిగా ఏదైతుందో లేకుంటే మహారాష్ట్ర ఓడిపోయింది. ఢిల్లీ అయితే కాంగ్రెస్ సోదిలేదు. ఇది ఢిల్లీ ఆప్ ఏదైతుందో డ్యూ టు లిక్కర్ స్కామ్ అండ్ మెయిన్ శేషమాల్ ఏదైతుందో, ఏం సార్ 7 ఎకరాల శేషమాల్, సింపుల్ అధికారి, ఆయన ఓడిపోవడం 2 కారణాలు. ఇక్కడ ఏదైతే మన వైజాగ్ ప్యాలెస్ ఈయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి అట్లా లిక్కర్ రాని ఇక్కడ మన కవితమ్మ కేటీఆర్ అహంకారం, కరప్షన్ సార్, అవినీతి వ్యతిరేక పోరాటంలో ఏదైతుందో అతను ఉన్నాడు కిరణ్ బేడి, తను మనోడు మన మహారాష్ట్ర లీడర్ ఉన్నాడు కదా, ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు కదా. తో ఉండి పార్టీ పెట్టి పార్టీ అదేండు తో అవినీతిమయం చేసిండు. రాజ్యసభ కుల్లా డబ్బులు కమ్ముకున్నాడు. ఒకడైతే పింపు తార్పుడుగాడు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. కథనాలు వచ్చినాయి. ఇవన్నీ ప్రచారం ఢిల్లీలో జరిగింది. సో దీంట్లో ఏం అనుమానం లేదు. అతను ఏమవుతుందో ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే బై ఎలక్షన్ ఒకరు రాజ్యసభ చేస్తున్నాడు. రాజ్యసభ పంజాబ్ నుంచి పోతాడు. ఇంతకుముందేమో ఒక రాజ్యసభ కావాలంటే ఆ స్టేట్ లో నేమ్ ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ కావాలి. ఓటర్ లిస్ట్ లో కావాలంటే 6 నెలలు అక్కడ ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు. దేశంలో ఎక్కడ ఉన్నా కూడా రాజ్యసభ మెంబర్ ఎక్కడ ఓటర్ అయినా కూడా కావచ్చు. లోకసభ ఎట్లయితే చేయొచ్చు పోటీ, రాజ్యసభ ఇంతకుముందు ఓన్లీ ఆ స్టేట్ లో ఓటర్ లిస్ట్ లో ఉండాలి. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఓడిపోయింది కనుక ఈ 6 నెలలు వచ్చేది ఉంటే పాత రూల్ ఉంటే ఆయనకు అవకాశం ఉండకపోతుండే. ఇప్పుడు ఢిల్లీ ఓటర్ అయినా కూడా ఆయన రాజ్యసభ పోవచ్చు. నేను అనుకుంటే ఈజ్ గోయింగ్ టు ద రాజ్యసభ. ఏది ఆయనకు హౌస్ లో ఉండి మళ్ళీ పార్టీని కానీ అతనికి ఇబ్బందులు ఉన్నాయి కదా, కేసులు గీసులు, ఓ ప్రోటోకాల్ ఉండాలంటే పార్టీ ఓడిపోయిన ఆయన గెలుస్తాడు, ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన రాజ్యసభ ఎవరైనా రాజీనామా చేయమంటే కూడా చేస్తారు, ఏమి ఇబ్బంది కాదు. ఏది పంజాబ్ లో ఇక్కడైతే ఎలక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకే సీట్ వచ్చేది ఉంటే మెజార్టీ బీజేపీ ఉంది కనుక కాదు. ఏది బై ఎలక్షన్ కానీ పంజాబ్ లో దే ఆర్ స్ట్రెంత్. బీజేపీ చాలా పూర్. అక్కడ కాంగ్రెస్ నెక్స్ట్ కదా.
సో అనుకోకుండా ఏదైతుందో నేను అనుకుంటున్నా పంజాబ్ ఈజ్ కమింగ్ టు ద పంజాబ్ ఈజ్ హౌస్లో ఉండి మళ్ళీ పోరాటం చేస్తాడు, అట్లా పోరాటం చేస్తాడు. ఏది ఏమైనా అవినీతి మీద ప్రజలు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో దాన్ని బీజేపీ వాళ్ళు బాగా క్యాష్ చేసుకోగలిగారు. ప్రచారం మేనేజ్మెంట్ బాగా శేషమహల్, అవినీతి, రాజ్యసభ ఇవన్నీ చాలా చేయగలిగారు. ఈవెన్ పర్సనల్ వ్యవహారాలు కూడా ఇంటింటికి ప్రచారం చేసిండు. ఫలానా అయినా రాజ్యసభ, ఆయనకి ఈయనకి ఎందుకు లింకు, ఆయనకి ఏ హోదా మీద ఇవన్నీ కూడా ప్రచారం ఏదైతుందో చేసిండ్రు. దాని ఎఫెక్ట్ ఏదైతుందో ప్రజలు ఏదైతుందో మాకు ఒకసారి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. డబుల్ ఇంజన్ అంటే మేము కేంద్రంలో ఉన్నాము, ఈ ఢిల్లీలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఇటువంటి ఉచిత హామీలు ఇవ్వలేదు ఎప్పుడు బీజేపీ పార్టీ. ఈ రోజు ఢిల్లీలో గవర్నమెంట్ రావాలి ప్రిస్టేజ్ అయిపోయింది వాళ్ళకు, కనుక ఉచిత హామీలు కూడా సాధ్యము కాని హామీలు కూడా బీజేపీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు ఏ పరిస్థితి ఉందో రేపు ఢిల్లీలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు. బీజేపీ వాళ్ళకు ఉండే బడ్జెట్ ప్రకారం అమలు చేయలేరు, పక్కా అది 100%. రైట్. మరి కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకి పరిమితం అయింది కదా సార్. ఓకే. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అవును. ఓకే. అండ్ జార్ఖండ్ కంబైన్ అనుకోండి. ఓకే. ఇక మన తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు కూడా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, దాదాపు 32 సార్లు వెళ్ళారని కేటీఆర్ గారు మాట్లాడారు. మాట్లాడి వెళ్ళి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, వెళ్ళడం రావడం తప్పితే ఖర్చులు బొక్క తప్పితే మ్యాటర్ అవి లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఢిల్లీ టూర్ ఊరికి వెళ్తుంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు కొంత అంటే మందలించినట్టుగా కూడా రకరకాల కథనాలు వినపడతా ఉన్నాయి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? మందలించిందని నేను అనుకోను, కానీ కొంతకాలం ఏదైతుందో స్టేట్ సబ్జెక్ట్లో ముఖ్యమంత్రి ఏదైనా ఉంటే, పార్టీ వ్యవహారాలు ఉంటే ఏఐసిసి ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అండ్ వేణుగోపాల్, ప్రతిదానికి రాహుల్ గాంధీ ఏదైతుందో నాట్ టు ఇంటర్ఫేర్ కావద్దనేది ఒక నిర్ణయం జరిగినట్టుగా. అందుకోసమే ఈయన ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినట్టు కానీ వాళ్ళు లేదన్నట్టు కానీ కాలేదు. మొన్న ఏదైతుందో పోయాడో ఒక గంట సేపు ఏదైతుందో జరిగింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళి వచ్చింది కనుక, దూకుడు స్వభావం కనుక, రేపు ఈ యొక్క రాష్ట్రము మనం సేఫ్గా ఉంచుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి అండ. ఓకే. ఫైనాన్షియల్లీ స్ట్రెంత్ ఉంది. కొంచెం కాంగ్రెస్ అభిమానులు మొదటి నుంచి కష్టకాలంలో ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గానీ, యూపీఏ 1, 2 కానీ ఇది స్ట్రెంత్ ఇచ్చింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అసమ్మతి లేకుండా, వన్ సైడ్ దూకుడుగా లేకుండా ముఖ్యమంత్రి గారిని కంట్రోల్ పెట్టడానికి మొదటి నుంచి ఏదైతుందో ఆయన నిర్ణయం చేసినప్పుడు కానీ, నిర్ణయం జరిగినప్పుడు ఢిల్లీలో శ్రీధర్ బాబు గారు, భట్టి గారు అండ్ ఉత్తమ్ గారు కూర్చుండబెట్టి, అంటే అందరినీ కలుపుకొని పోతుంది ప్రభుత్వము, అందరినీ ఈక్వల్గా చూస్తుంది, కొత్త పాత అనేది ఎందుకు చేసిందంటే నిర్ణయము. అట్లే ఒక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిని పెట్టి ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఏదన్నా కానీ ఇష్యూస్ కానీ ప్రతి దాంట్లో ప్రోటోకాల్లో ఉప ముఖ్యమంత్రి అనేది మంత్రే ఏమి లేదు, ఆరో వేలే. ఓకే. సేమ్ వైస్ చైర్మన్లు, మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ వాళ్ళకు సీటు, ఆఫీసు ఏముండదు. ఇప్పుడు అంటే ఆయన మంత్రి ఉంటుంది అనుకోండి, కానీ ఈక్వల్ గా ఎప్పుడు కలిసి వెళ్తుందంటే కారణం ఏంటంటే కలెక్టివ్ గా ఉన్నామనే పద్ధతిలో. ఒక ముఖ్యమంత్రితో మాట్లాడతాను ప్రధానమంత్రి అన్నాడు కదా, కేంద్ర మంత్రులు అన్నారు కదా, అందుకోసం ఏదైతుందో జోడెద్దలాగా ఏదైతుందో ఈక్వల్ గా ఇతని దూకుడు స్వభావం కనుక మంచి చెడ్డ కొంచెం ఇద్దరు ఉండే వరకు డిఫరెంట్ ఉంటుంది అని ఏదైతుందో అది పార్టీ నిర్ణయం ప్రకారమే. అందుకోసం మీరు ఏ పోస్టర్ చూడండి, ఏ ఫంక్షన్ చూడండి, ఈక్వల్ గా ఏదైతుందో లైక్ భట్టి గారిని కూడా ఏదైతుందో ఒక ముఖ్యమంత్రి లెక్క ఆ వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ ఏదైతుందో ఆయన 35 సార్లు పోయినా కూడా, 30 సార్లు పైన పోయినా కూడా ఎక్కువ పార్టీ కార్యక్రమాలు పోయిన, పార్టీ ఇష్యూస్, పార్టీ స్ట్రాటజీస్ తర్వాత తప్పితే అధికార కార్యక్రమం అయితే ఆయన ప్రతిసారి పోయిందనేది లేదు. ఇట్లా ప్రధానమంత్రి నేను అనుకుంటున్నా ఇది సెకండ్ విజిట్ అనుకుంటా. ఎనీవే ఇట్స్ లాంగ్. కానీ ఒక ప్రధాని ఇప్పటి వరకు నేనైతే చదవలే 72 నుంచి, ఈయన ఒక మెమోరాండం ఇస్తే డిమాండ్స్ మీద ఆయన కూడా ఒక కాపీ రెడీ పెట్టిందంటే, అంటే కేంద్రం నిధులతో 50-50 ఉంటుంది, కొన్ని 25-75 ఉంటుంది. ఆ స్కీమ్స్కి ఏదైతుందో ప్రభుత్వం వాటికి కూడా నువ్వు ఏదైతుందో ఇప్పుడు రైల్వే ఇది ఉంది, ఇట్ ఇస్ కేంద్రం సబ్జెక్ట్, రాష్ట్రానికి సంబంధం లేదు. ఇప్పుడు డబుల్ లైన్ అయింది, త్రిబుల్ కూడా ఏదైతుందో ఒక ట్రాక్ ఏం చేస్తుందంటే అది నేను అనుకుంటున్నా BOT ఇచ్చేస్తారు కావచ్చు. ఒక ట్రాక్ ఏదైతుందో కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ ట్రాక్ ఉంటుంది, రెండేమో ప్యాసింజర్ రైల్స్ ఉంటాయి. ప్యాసింజర్ లేనప్పుడు గూడ్స్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ ఒక ట్రాక్ ఏదైతుందో ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది.
సో ఎక్కడైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఈ గేట్లు ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఫ్లైఓవర్స్ అన్నిటికీ 50% స్కీమ్ మీద అవుతుందో మొత్తం ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని అయితే ఇంతకుముందు గేట్లు అన్ని పోయి మొత్తం అవుతుందో రైల్ ట్రాక్ ఎంబడి మొత్తం ఫ్లైఓవర్స్ అవుతున్నాయి ఎక్కడైతే గేట్లు ఉన్నాయో. సో ఇప్పటికి కొన్ని ఏదైతుందో పెండింగ్ 50 శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అన్నట్టు మొన్న రోజులు కేసీఆర్ ఉండే ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఆ పనులు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడైతే ఎమ్మెల్యేస్ స్ట్రాంగ్ ఉండి అది కంపల్సరీ ఇది మాకు ఇబ్బందిగా మారుతుంది హెవీ ట్రాఫిక్ ఉందని ఎంబడి పడితే ఆ 50% జమ చేస్తే అప్పుడు కేంద్రం టెండర్ అయింది. టెండర్ అది ఫర్ రైల్వే నామ్స్ తోటి ఆ టెండర్ ఏదైతుందో వర్క్ నడుస్తుంది. మా దగ్గర పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి దగ్గర పని అయిపోతుంది. పెద్దపల్లి టు కూనారం. అదే మళ్ళీ ఇక్కడ కొలనూరు దగ్గర ఏదైతుందో సుల్తానాబాద్ టు కొలనూరు వయా శ్రీరాంపూర్ పోతుంది. ఇది హెవీ ట్రాఫిక్ అక్కడ కావడం లేదు. ఎందుకని? డ్యూ టు డబ్బులు. అలాగే నేను అనుకుంటున్న పథకబిల్ దగ్గర ఉంటుంది, అది కూడా జరగడం లేదు. ఈ షుడ్ పే దమ్ 50%. అది 50 కేంద్రము, 50 ఏదైతుందో రాష్ట్రం ఇవ్వాలి. ఇక్కడ డబ్బు లేక అది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు, దానివల్ల పెండింగ్ అవుతుంది. ఏదేమైనా ఒక మంచి పరిణామం. ఇతను ఏదైతే రిప్రజెంట్ చేసిండో ఏం జవాబు ఇచ్చిండా ఇస్తా అన్నది లేదు అనేది మనకు బ్రీఫ్ లో రాలే. కానీ అతను ఏదైతే ఏమేమి పెండింగ్ వచ్చినా ఆ లిస్టు మనకు బయటకు రాలి. ఈయన అడిగినే వచ్చింది ఆ లిస్ట్. ఆయన ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఎందుకు బయట పెడతారు? బట్ ఆ వాటి కూడా మీరు ఏదైతుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతుందో మేము ఇచ్చే డబ్బులకు మీరు ఇస్తేనే మేము రిలీజ్ చేస్తాం. ఇది కూడా మీ డ్యూటీ కదా, ఇది నన్ను అడుగుతున్నావు, దీని సంగతి ఏందని అడిగినట్టు. ఏది ఏమైనా ఇటు మంచి పరిణామము, డీటెయిల్ డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎన్నికైన 8 మంది లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు వదిలిపెట్టండి, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు, సంజయ్ గారు తర్వాత కిషన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు రాజ్యసభ ఉండి అది మెయిన్ పార్లమెంటరీ బోర్డులో వాళ్ళ టికెట్ల దాంట్లో ఉన్నాడు. వీళ్ళు కృషి చేసి ఈ మెట్రో కానీ వీళ్ళ సపోర్ట్ కూడా వీటికి ఏదైతుందో ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ కాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనం చూస్తున్నాం. ఈ రోజు మెదక్ ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఏదైతుందో ఇప్పుడు మన ఇదే ప్యారేజ్ కా నుంచి మెడ్చల్ వరకు ఉంది. మెడ్చల్ వరకు ఏదైతుందో రోడ్ ప్లస్ ఏదైతుందో మెట్రో ఎక్స్పాన్షన్ ఏది పరేడ్ వరకు. అట్లే ప్యారేజ్ నుంచి రోడ్ అయితే మిలిటరీ ల్యాండ్ ఇచ్చింది, దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిండ్రు. రోడ్ కమ్ రైల్ మెట్రో అప్ టు మన ఇదేంటి మన షామీర్పేట. ఈ 2 ఇది ఎయిర్పోర్ట్ అయితే అవుతుంది అనుకోండి. ఈ రెండింటి కూడా మెట్రో తేవడానికి అటు కిషన్ రెడ్డి గారు కానీ ఇటు రఘునందర్ గాని, అది రఘునందర్ గారి కింద వస్తుంది 2 ఎంపీలు. అట్లే విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది ప్రజా ప్రయోజనం దుట్ల ప్రజలకు ఇన్కన్వీనియంట్ గా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మెట్రో ఉండడం వల్ల ఏదైతుందో అర్జెంట్ ఉన్న వాళ్ళకి ఏదో ట్రైన్స్ మిస్ అవుతున్నాయి, ఆఫీస్ మిస్ అవుతున్నాయి, ఇంటర్వ్యూలు మిస్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఏదైతుందో అటెండ్ కాక వలవల ఏడ్చిపోతుంది, 1 year వేస్ట్ అవుతుంది. కావాలంటే ఏదైతుందో అనుకున్న టైంకు 2 గంటల ముందు వెళ్తే కూడా ఒక్కొక్కసారి రావడం లేదు. గంటల ప్రయాణానికి 2 గంటల ముందు పెట్టుకున్నా మనం చేరడం లేదు. దానికో మెట్రో అనేది వెరీ నీడ్. దీనికోసం ఏదైతుందో బీజేపీ లోకసభ సభ్యులు 2 పార్లమెంట్ సభ్యులు ఏదైతుందో అంటే వాళ్ళు మంత్రులైన కనుక 6 లోక్సభ మిగిలిన 2 మంత్రులు, వాళ్ళ బాధ్యత ఈ మెట్రో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అండ్ మూసి కూడా సుందరీకరణ. ఏదన్నా అమెండ్మెంట్ ఉంటే వాళ్ళకు అకామిడేషన్ అంటే, బట్ దానివల్ల ఏదైతుందో డెఫినెట్లీ టూరిజం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో కంట్రీకి పోయొచ్చారు కదా చూసాం మనం. డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతుందో అక్కడ కాశీ దగ్గర కానీ ఇప్పుడు ఏదో 3-4 ప్లేస్లో యమునా ఇవన్నీ చేస్తున్నారు ఢిల్లీలో కనుక. ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనికి బీజేపీ వాళ్ళు అడ్డు పెట్టకుండా దానికి ఫండ్స్ కోసం ఏదైతుంది చేస్తే సాయం చేస్తే డెఫినెట్గా వాళ్ళకి పేరు వస్తుంది. రేపు రిజల్ట్ దాని మీద సాయం చేసేదానికంటే దాని మీద బురద చల్లడం ఎక్కువైపోతుంది. నేను అనుకుంటున్నా కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుండు ఇది కాంగ్రెస్ పేరు వస్తుందని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో స్పీచ్ ఇచ్చాడు. నేను అనుకోను కదా అంటే కిషన్ రెడ్డి గారు దీన్ని వద్దు అని చెప్పే అవకాశం లేదు. దీనికోసం అతను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తలేడు కావచ్చు. ప్రయత్నం చేయడానికి 2 ఫ్రెండ్సే ఫంక్షన్లో కలుసుకుంటున్నారు. ఒక పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు చిన్న స్థాయి నుంచి ఆయన పెద్ద స్థాయికి వచ్చిండు, ఆఫీసులో ఉన్న కాడి నుంచి ఇతను ముఖ్యమంత్రి అయిండు. తో సఖ్యత కూర్చుండి ఏదైతుందో నెగోషియేట్ చేసి తనను కూడా ఈ స్కీమ్ అప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు మీరు రండి అని చెప్పొచ్చు.
ఈ రిప్రజెంటేషన్ కాపీని తనకివ్వచ్చు. ఒక డెలిగేషన్ ఎంపీలేదు కానీ ఇక్కడ నుంచి మంత్రులు పోయి కూడా కిషన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు. రాష్ట్ర మంత్రి కనుక సేవ్ ఉన్నది కనుక పోయిన క్యాబినెట్ లో ఉన్నాడు కనుక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఒక మంచి పేరుంది. తో అతని బాధ్యత కూడా అతని మీద బాధ్యత పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆరోపణ చేయడం వల్ల మనం రాజకీయంగా ఏదో జరుగుతుందనే వల్ల దానివల్ల మనకు నష్టం జరుగుతుంది కనుక లాభం జరగది. అది అతనితో కలిసి కూర్చుండి నువ్వు కూడా రమ్మంటే వస్తాడు కదా. రానప్పుడు మనం క్లెయిమ్ చేద్దాం, రానప్పుడు అతని మీద ఆరోపణ పెడతాను. కానీ మనం ఏదైతుందో ఇది దీనివల్ల మనకు రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరుగుతుంది. ఈ పద్ధతి మంచిది కాదని ఒక మిత్రుడిగా ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ క్రిటిసిజాన్ని వద్దు, సాధించుకుంటాని కోసం ఏదైతుందో మనం ఏదైతుందో ఈ ప్రయత్నం చేయాలి తప్పితే దీనివల్ల ఏదైతుందో నష్టం జరిగే అవకాశం ఉంది, డిలే జరిగే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఏదైతుందో డీల్ చేయవలసిందిగా మీ యోయో ద్వారా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగిన భూపాలపల్లి మర్డర్ కేసు ఏ విధంగా చూస్తారు దాన్ని? సార్ అది నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేశాను. అది ఓన్లీ రాజకీయ భూమి తగ్గదు. దాంట్లో టీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడు, వేరే సంగతి. కాకపోతే అది కేవలం మేడిగడ్డకు సంబంధించి వేరే కేసు వేసిండు, అది వేరే సంగతి. బట్ కేసులో ఉండగా చనిపోవడం అనేది ప్యూర్లీ ఏదైతుందో ప్రాబ్లమ్ గా ఉంది. నేను ఇద్దరు ముగ్గురుతో వాకప్ చేసి నాకు రమణారెడ్డి మిత్రుడే, నేను మాట్లాడలేదు అనుకోండి. బట్ లేదు నేను అనుకుంటే అతను కూడా డిమాండ్ చేశాడు కదా సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. గండ్ర కూడా చెప్పాడు కదా సిబిఐ. బట్ అది ల్యాండ్ అంతేనా? అది వ్యక్తిగత మీకు బాగా వ్యక్తిగత తగాత వల్ల అయిందనేదో నాకు ఇద్దరు మిత్రులతో. సో ఏ పార్టీకి సంబంధం లేదు, పార్టీకి గండ్ర దాంట్లో పాత్ర లేదు. కేసీఆర్ గారు పాత్ర ఉంది అని అంటున్నారు. కార్యక్రమాలు చేయకూడదు. కాంగ్రెస్ కంపల్సరీ వాళ్ళే చేశారని మాట్లాడతాం. మాట్లాడడం వేరు సార్, రాజకీయం కోసం ఏది జరిగినా మాట్లాడుతూ ఉంటారు సార్. ఉద్యమంలో మేము చూసాము, తెలంగాణ ఉద్యమం 69 ఫైరింగ్ లో చనిపోయింది ఏదైతుందో అఫీషియల్ లెక్క తేలింది ఏదైతుందో 67 ఎంతో అసెంబ్లీ విత్ రికార్డ్స్ నేమ్స్. మేము 320 మంది అని చెప్పినాం. మేము బొమ్మలేసి ఇంత ఇది అప్పుడు లితో ఈ బండ మీద ఏదైతుందో ప్రింట్ అవుతుండే బ్లాక్ అండ్ వైట్ బండ ఏది ఇప్పుడు పురాణ పూలు దాటిన తర్వాత మనం అక్కడ సిటీ సివిల్ కోర్టు పోతా ఉంటే అన్ని దుకాణాలు ఓన్లీ స్టోన్ మీద పెట్టి ఇట్లా ఏది మనం ఈ లెటర్ కరపత్రాలు టైప్ చేసి ఇట్లా చేసేది కాళ్ళతో ఇట్లా కొడతాము. అప్పుడు ఏదైతుందో బండ మీద చేసి బండ దాంతో చేస్తున్నాం. మేము అంతా ఒక 55-60 మంది ఫోటోలే పెట్టినాం. మరి 320 మంది అయితే మినిమం 100 పెట్టాలి కదా, లిస్ట్ చేయాలి కదా. ఆ రోజున్న ఉద్యమకారుడైన అంజయ్య గారు కానీ, మాణిక్యరావు గారు కానీ, మదన్ మోహన్ కానీ, మల్లికార్జున గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ 320 మంది లిస్ట్ చేయాలి కదా. అలాగే ఈ ఉద్యమ కాలంలో 1200 చనిపోయిన పేర్లు ప్రచారం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మొదటి తీర్మానమే అసెంబ్లీలో సంతాప తీర్మానం 1200 అని చెప్పి సంతాపాన్ని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి దాన్ని సపోర్ట్ అదే బలపరిచిన మన అపోజిషన్ లీడర్ జానారెడ్డి గారు కానీ 1200 మందిలో 470 మంది చేస్తే ఈ 470 కాక ఇంకా 500 చిల్లర ఉన్నారని 730 మంది ఉన్నారని ఎవరైనా లిస్ట్ ఇప్పటి వరకు బయటపెట్టిందా? ఎవరైనా ఉద్యమకారులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే కొందరిని ఈ మృతుల కుటుంబాలను సమీకరించడం ఈ లిస్ట్ నా దగ్గర ఉందని ఎవరైనా ప్రదర్శించింది ఇప్పటివరకు? 1200 మంది లిస్ట్ ఎవరైనా చూపగలిగిందా ఇప్పటివరకు? నేను దాని నుంచి అయితే ఎప్పుడు నేను లిస్ట్ చూడలేదు. 1200 మంది అని ప్రచారం అయింది సార్. ఇవన్నీ జనరల్ గా జరిగేటి. ఇప్పుడు రైతుల హత్యలు అంటే ఆత్మహత్యలు 600-700 జరిగినాయి అంటారు. సార్ లిస్ట్ నువ్వు 600 అని చెప్పడు కాదు, 600 కాదు 400 పేర్లు ఇవ్వు. ఈ రైతు, ఇది పంచనామా, ఈ గ్రామము, ఇవ్వ లిస్ట్. అది ఎంతసేపు నీకు? అదే వాళ్ళు కూడా ఏమంటారంటే 420 హామీలు ఏమో కానీ 420 మంది రైతులు చచ్చిపోయారు. అదే నువ్వు లిస్ట్ ఇవ్వు, పంచనామా ఇవ్వాలి కదా. పంచనామా ఉంటుంది కదా సార్, రెవెన్యూ పోలీస్ పంచనామా ఉంటుంది కదా. ఆ కుటుంబ సభ్యులు ఉంటారు, ధృవీకరణ పత్రాలు కూడా పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా రాకున్నా నువ్వు ఇవ్వు ఆ పేరు, ఈ ఊరు, ఇక రైతు ఆత్మహత్య నువ్వు. ఏమి లేదు, ఉట్టిగానే గాలికి ప్రచారం చేసుకొని ప్రతిపక్షములు ఉంటే ఒకటి, పాలక పక్షములు ఒకటి, ఇది సర్కార్ హత్య. ఇది చాలా ఈ పద్ధతి మారాలా?
ఈ పద్ధతి మారాలా, బాగా చెప్పారు. దీని ఏదైతుందో పద్ధతి మారాలా, ఇది మంచిది కాదు. ప్రతి దాన్ని శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు శవాల రాజకీయాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. అక్యురేట్ అండ్ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు రైతులకు ఎక్కడో నార్త్కు పోయి ఇచ్చిండు కేసీఆర్ 600. ఈ ప్రభుత్వం ఈ 600 మంది వస్తే ఎంతమందికి నువ్వు డబ్బులు ఇచ్చినావు? నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కదా. అక్రమ అర్జుల దగ్గర, ఆ ట్యాక్స్ ఎగబెట్టిన వాళ్ళ దగ్గర, దొంగల దగ్గర వసూలు చేసిన పైసలే కదా నువ్వు. వైట్ మనీ ఇవ్వు. నువ్వు 600 మందిని ఐడి చేసి 600 మందికి 5 లక్షల చొప్పున ఇప్పుడు మంచి రేపటి నుంచి ఎక్కడో నార్త్ లో జరిగితే వంచినావు. వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ లో 30 కోట్ల ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నావు, కొనడానికి ఖర్చు పెడుతున్నావు. రైతులకు ఇవ్వు. ప్రభుత్వం సాయం కాదు, నువ్వు సాయం చేసి ప్రభుత్వం మీద డిమాండ్ చేయి. ఏదేమైనా సార్ ఇటువంటి ప్రచారం మంచిది కాదు. అక్యురేట్ వాస్తవాలు మాట్లాడవలసిందిగా నేను అన్ని పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ కావచ్చు, ఏది ఏమైనా ఇది మంచి పద్ధతి కాదని నాకు అంటే నేనేం చాలా పెద్ద మనిషిని కాదు, నేను చేతులు జోడించి ఇటువంటి ప్రచారాన్ని మానుకుంటే మంచిది. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సార్ మనం గమనిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చారు, ఒక 11 నిమిషాలే ఉన్నారు, 11 గంటలకు వెళ్ళిపోయారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి 11 మందితో వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారంటే మాకు ప్రత్యేక హోదా మాకు ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము ఈ సభలో ఉండము, వాకౌట్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ఇస్తుందా లేకపోతే ప్రజలు ఇస్తారా? చాలా మంది విమర్శిస్తా ఉన్నారు దీని మీద. అసలు ప్రతిపక్ష హోదా కావాల్సిన సీట్లు ఎన్ని? సార్ ఇది ప్రజలకు సంబంధం లేదు. టెక్నికల్ గా జనరల్ ఏంటంటే ఇది ప్రతిపక్ష హోదా అనేది ఏదైతుందో 10% అనేది ట్రెడిషన్, జనరల్ కన్వెన్షన్. ఎక్కడ బైలాస్ లో ఉందా, రాజ్యాంగంలో ఉందా లేదా వేరే సంగతి. ఇక్కడ 26 మంది వచ్చినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకునిగా గుర్తించింది తప్పితే ప్రతిపక్ష హోదా అంటేనేమో అలవెన్సెస్, ఇది వాళ్ళకు కారు, జెండా ఏదైతుందో, ఈ ప్రోటోకాల్, ఈ మంత్రికి ఎట్లుంటుందో, ట్రావెలింగ్ అన్ని ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ కూడా ఉంటుంది, అట్లా ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో దానికోసమే తప్పితే తర్వాత చట్టబద్ధంగా ఆ స్ట్రెంత్ ప్రకారం ఏదైతుందో టైం కూడా ఉంటుంది. టైం ఇంత కేటాయించు. ఈ 11 మంది సభ్యుల రూపంలో ఆ సభ్యుల ప్రకారం టైం రాదని, టైం రాకపోవడం వల్ల మేము ఏదైతుందో మా ఒక ఆవేదన దానికి జవాబు చెప్పడానికి ఉండదనేది. సో ప్రతిపక్ష హోదా అనేది అయితే ఇంపాసిబుల్. అక్కడ ఒకటేమో కూటమి 164, ఇది 11. ఖచ్చితంగా ఏదైతుందో ప్రజాస్వామ్యంలో కన్వెన్షన్స్, ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్షం అనేది అక్కడ 11 మంది ఉన్నారు కనుక వాళ్ళకు సరి అయిన టైము మెంబర్ల ప్రకారం కాకుండా జనరల్ గా గతంలో ఏదైతుందో ఇక్కడ 94 నుంచి 99 ప్రతిపక్ష హోదా లేకున్నా పర్ఫెక్ట్ టైంలో ఎక్కడ బైండ్ అవుట్ చేయలేదు పి జనార్దన్ రెడ్డి గారు కానీ సభ్యులు కానీ. అటువంటి అవకాశం ఏదైతుందో అక్కడ కల్పించడానికి ప్రయత్నం చేయాలి టీడీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకు కానీ వాళ్ళు టైం పాయింట్ టైం మీరు ఒక్కరే 11 కనుక మేము సఫిషియంట్ టైం ఇస్తామని చెప్పి. జనరల్గా ఏమైతుందంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఫ్లోర్ లీడర్, పవర్ పార్టీ లీడర్, అతను మాట్లాడేటప్పుడు కానీ అతనికి సమయం అనేది లిమిట్ ఉండదు, ఏది ముఖ్యమంత్రికి. అట్లే ప్రతిపక్ష నాయకుని కూడా సమయం 10 నిమిషాలనే 15 నిమిషాలు కంప్లీట్ చేయమనేది ఉండదు. వేరే మంత్రులకు కానీ సభ్యులకు కానీ సమయం ఉంటుంది, ఆ సమయంలో కంప్లీట్ చేయమంటారు. స్పీకర్ కెన్ ఇంటర్ఫేర్. బట్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ మీద సపోజ్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు, ప్రతిపక్ష నాయకుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అడిగే అవకాశం లేదు. యూ కెన్ స్టాండ్ అండ్ ఆస్క్ ద క్లారిఫికేషన్ అడగవచ్చు, అది స్పీకర్ ఇవ్వచ్చు. కానీ ఏ సభ్యుడు అడిగినా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏ సభ్యుడు టైం అడిగినా ఈ షుడ్ బి ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ను రేజ్ చేయాలి. కౌల్ అండ్ షక్దర్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ సో అండ్ సో రూల్ ప్రకారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని ఆ పాయింట్ క్లారిటీ ఉంటే అప్పుడు కూర్చుండమని ఆ మంత్రిని కానీ కూర్చుండమని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. అంటే నువ్వు మాట్లాడిన తప్పని పాయింట్ ఆఫ్ ఆర్డర్ సో అండ్ సో రూల్ మెన్షన్ చేయాలి. కానీ ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రికి అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ మంత్రి మాట్లాడినా ఏ సభ్యుడు మాట్లాడుతుంటా కూడా ఇంటర్ఫేర్ కావచ్చు ముఖ్యమంత్రిగా. మాట్లాడితే స్పీకర్ ఛాన్స్ ఇస్తాడు.
అట్లే ప్రతిపక్ష నాయకుడు మంత్రి మాట్లాడేటప్పుడు కానీ పాలకపక్షం మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడితే అవకాశం ఇస్తాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పే అవసరం లేదు. ఈ కెన్ ఇంటర్ఫేర్. ఛాన్స్ ఇవ్వాలా లేదనేది ఇస్ ఏ స్పీకర్ చాయిస్. ఏది ఏమైనా ప్రతిపక్ష హోదా అనేది ఇంపాసిబుల్. రాదు. మొన్న వచ్చింది ఏదైతుందో ఆయన టెక్నికల్ గా డిస్క్వాలిఫై అవుతా అనే ఉద్దేశంతో 60 రోజుల ఉద్దేశంతో వచ్చాడు. కానీ గవర్నర్ ఏదైతే అడ్రస్ చేసిన రోజును అది వర్కింగ్ డేస్ కింద కౌంట్ చేయరనేది ఆల్రెడీ అధికారికంగా లీక్ చేసేసారు, చెప్పేసారు ప్రెస్. కనుక ఈ సెషన్ నడిచే లోపల మళ్ళీ ఇంకోసారి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పక రావాల్సిందే. రాకుంటే అతన్ని ఈ సభ రాకపోతే ఈ సభ చివరి రోజు అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలను అంటే ఆయన 10 మంది ఎమ్మెల్యేలు 11 మెంబర్స్ ను డిస్క్వాలిఫై చేయడం ఖాయం. ఇక రాను ఇది ఆఖరణ పోయింది కదా, నేను మొత్తం బెంగళూరు వెళ్తాను. మళ్ళీ చూడండి, దాని తర్వాత ఇచ్చారు కదా, మళ్ళీ ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ 11 మంది వస్తారు, మళ్ళా సంతకం పెడతారు, నిమిషం 2 నిమిషాల్లో మళ్ళీ వాకౌట్ చేస్తారు. రాకపోతే రావడం అనేది 99.9 పర్ఫెక్ట్. రాకపోతే డిస్క్వాలిఫై 11 మంది అవుతారు, 11 ఉప ఎన్నిక. గజెట్ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేస్తారు, డిస్క్వాలిఫై అవుతాడు. గజెట్ పబ్లిష్ అవుతుంది. వేకెన్సీలు 11 వేకెన్సీలు అసెంబ్లీ వేకెన్సీని ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పెద్ద రచ్చ. ఎలక్షన్ ఆ 11 గెలిచే అవకాశమే లేదు. 11 వస్తాయి సమస్య. 11కు 11 గెలిచే అంటే 11కు 11 పూర్తి స్థానాలు గెలిచే అవకాశమే లేదు. దాంట్లో ఆయనే పులివెందులో గెలవడం ఖాయం. నేను అనుకుంటున్నా 11లో 6 సీట్లు మినిమం ఏదైతుందో కూటమికి వచ్చేస్తాయి మెజార్టీ. 5 కంటే క్రాస్ కార్డు బై ఎలక్షన్ వస్తాయి. అనవసరంగా లేనిపోతే గోక్కున్నట్టు అవుతుంది. కోసం అయితే అతను 19.1లో మళ్ళీ ఏదో సాకు చూపి ఏదో ప్రజలకు చెప్పి డిస్క్వాలిఫై కోసం కాదు, ఇగో హౌస్ సరిగ్గా నడవలేదు, ఇది మేము మాట్లాడాలని వచ్చినని ఆ ఇష్యూ ఆ రోజు ఏదో ఒక డిబేట్లో ఇంపార్టెంట్ డిబేట్లో ఏదో అడుగుతారు, అది అవకాశం ఇవ్వకపోతే బైకాట్ చేస్తారా, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని మాట్లాడేదైతుందో బయటకు వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది, దీంట్లో అనుమానం లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో పార్టీలో ఇప్పటికీ చాలా మంది బయటకు పోతున్నారు, ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పొటెన్షియల్ లీడర్స్ కమ్యూనిటీలో ఉన్నారు, తండ్రితో అనుబంధంగా ఉన్నారు, మిలిటెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి. అంటే అతని పద్ధతి కానీ ఇక మనం అధికారం రేపే ఎలక్షన్ వస్తుంది, మనం అధికారం అనేది అవుతుందో ఆకాశానికి నిచ్చెన అంటారు కదా, ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంటారు కదా, కాదు, అంత ఈజీ కాదు. ప్రజలతో మమేకం కావాలి. నీకు ప్రజలు తీర్పిచ్చిన తీర్పు ప్రకారం ఏదైతుందో గతంలో 2 ఎన్నికల్లో 2014లో కానీ 19లో కానీ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే, స్టేటస్ ఇయ్యలే, డిమాండ్ చేయలే. వాళ్లకు అయినా కూడా లోక్సభలో ఏదైతుందో సంపూర్ణ ఎక్కడ వాళ్ళకు తేడా రాలేదు. స్టేటస్ లేకున్నా కూడా వాళ్ళకు అవకాశాలు ఏదైతుందో ఎక్కడ వాళ్ళకి ఏదైతుందో తక్కువ ఇవ్వలే. స్ట్రెంత్ అంటే మెంబర్ స్ట్రెంత్ ప్రకారం అని ఎక్కడ స్పీకర్ పాయింట్అవుట్ చేయలేదు. దీన్ని అనవసరంగా పెట్టి ఏముంటుంది, ప్రోటోకాల్, స్టేటస్, సెక్యూరిటీ ఇవన్నీ ఉండాలి. అలవెన్సులు అయితే ఆయనకు పెద్ద లెక్క కాదనుకోండి. ఎనీవే దానికోసం తప్పితే ఈయన ఏదైతుందో సమయం ఇయ్యరు, సమయం తక్కువ అవుతుంది, దాంట్లో ఏదో ఉంటుంది. నువ్వు సమయం కోసమే అడుగు, నాకు హోదా అవసరం లేదు. బట్ మేము 64 పోతే 11 మేమే. ఇవాళ ఎగ్జాంపుల్ ఉన్నది అనుకోండి, చీఫ్ జస్టిస్ ఉంది ప్యానెల్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంది. అక్కడ ఏముందంటే రూలు, ప్రతిపక్షంలో అక్కడ బైలా ఉంది, ప్రతిపక్షంలో హోదా ఉన్నా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళు 2-3 సభ్యులు ఉంటే ఇద్దరున్నా అనుకున్నది అవుతుంది. కానీ 3వ వ్యక్తిని కూడా ప్రతిపక్షాన్ని పిలుస్తుంది కదా, అక్కడ పిలుస్తుంది కదా. నీకు ఇక్కడ రేపు ఇన్ఫర్మేషన్ కమిషన్ అది ఉందనుకోండి, ఆ పద్ధతిలో నేను ఆటోమేటిక్గా పిలుస్తారు. నీకు అలవెన్సెస్ కానీ లేకపోతే ఏదో ఈ స్టాటస్ అపోజిషన్ లీడర్గా ప్రోటోకాల్ రాదు తప్పితే నువ్వు హౌస్ కోసం, ప్రజా సమస్యల కోసము, సమయం కోసం పోరాడు. మేము 11 మంది ఉన్నాం, మీరు 164. మాకు ఆటోమేటిక్గా గత రాష్ట్రంలో ఏదైతుందో 94 నుంచి 99 వరకు ప్రతిపక్ష హోదాకి ఉన్న సమయం ఇచ్చిండ్రు టీడీపీ హయాంలో. అంటే ఆయన ఇంపార్టెంటే కదా ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి అయింది కదా 95 నుంచి. మీరు సమయం ఎంత కేటాయించింది రికార్డు అసెంబ్లీలో.
అట్లే 14 నుంచి 19 నుంచి 24 వరకు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు వచ్చింది 99కి. అక్కడ సమయం ఎంత ఇచ్చిండ్రు, అది చేసి నువ్వు దాన్ని ఫైట్ చేయి. లోకసభలో ఎట్లా సమయం ఇచ్చిండ్రు, ఇక్కడ ఉమ్మడి అసెంబ్లీలో తను ముఖ్యమంత్రిగా ఉండే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేగా సంఖ్యను పట్టించిండ్రా లేకపోతే ప్రతిపక్ష హోదాను పట్టించిండ్రా అనేది నిర్ణయించి ప్రజా సమస్యల గురించి డాటా తీసుకో. అంతా రికార్డు ఉంది ఇక్కడ అసెంబ్లీ భవనంలో, రికార్డు తీసుకొని దానికోసం పోరాడాలి తప్పితే నాకు హోదా కావాలి హోదా కావాలి హోదా కావాలంటే హోదా ఇచ్చే క్వశ్చనే లేదు. ఓకే రైట్. మరి ముఖ్యంగా అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు సార్? ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ, ఈరోజు పోసాని కృష్ణమురళి. ఎందుకు ఇప్పుడు పేర్ని నాని కూడా అయిపోతాడు. దాంట్లో ఏమన్నా మనం పేర్ని నాని, మన కొడాలి నాని కూడా అయిపోతాడు. బోర్లగడ్డ గిర్లగడ్డ అయిపోయింది. సో ఎవరైనా వీళ్ళు ఏదైతుందో కక్ష సాధింపు చర్య కాక మెయిన్ రాష్ట్రము ఫైనాన్షియల్ లో క్రైసిస్ ఉన్నది. దీన్ని అభివృద్ధి తర్వాత మంత్రివర్గము అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేసుకోవాలని 1 by 1 ఏదైతుందో ఐజ్ ఫర్ లా ఎట్లుందో కోర్సులా స్లోగా ఏదైతుందో అంతా పగడ్బందీగా ఏదైతుందో చేయడం జరుగుతుంది. కక్ష సాధింపు చర్య అందరిని ఒకసారి రౌండ్ అప్ చేస్తే ఏదైతుందో అది సింపతి గాని, ఇది కక్ష సాధింపుతో పోతున్నది జగన్మోహన్ రెడ్డి, దాంతో నష్టపోయింది కదా. మేము నష్టపోవద్దనే ఉద్దేశంతో లా కోర్సుకి ఏదైతుందో కొంత ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు అన్ని పగడ్బందీగా చేస్తుండ్రు. ఇంకా ఏదైతుందో పెద్ద పెద్ద చేపలు అనేది ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అక్కడ ఇక్కడ ఈ రోజు మొన్న మీరు నిజామాబాద్ స్పీచ్ చూశారు. ఎందుకు ఆగిపోతున్నది కార్ది కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కానీ డ్యూ టు అక్కడ ప్రభాకర్ రావు, డ్యూ టు ఫైల్స్ హోమ్ డిపార్ట్మెంట్ ఈడీ తీసుకెళ్ళింది. ఖచ్చితంగా మేము కేసులు కట్టినాము, వాళ్ళు ఎందుకు వాళ్ళు సహకరించడం లేదు, వాళ్ళు ఫైల్స్ అక్కడికి తెప్పించుకున్నారు. హౌ టు ప్రొసీడ్? మాకు పర్మిషన్ అతన్ని ఇంటర్పోల్ అవుతుందో యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ రాసింది. ఆయన్ని తీసుకురావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే వీళ్ళు పోవాలి కదా. ఇక్కడ నుంచి పోలీస్ టీం పోవాలి కదా అమెరికాకు, ఇంకా రాలే పర్మిషన్. అందుకోసం ఏదైతుందో ఇక్కడ కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ మొన్నటి సభలో చెప్పినట్టుగా ఖచ్చితంగా వీళ్ళు జైలుకు పోవడం ఖాయము. కేటీఆర్ గారు కానీ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు కానీ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈవెన్ కవిత గారు నిన్న వచ్చినట్టుగా ఈ రోజు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్ని వేల కోట్లు నష్టపోయింది అనేది అవుతుందో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నేను అసెంబ్లీలో సబ్మిట్ చేశారు. నేను అనుకుంటున్నా ఆయన డిప్యూటీ ఇంకా ఉప ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఈ స్కాండల్ ఎవరైతే బయట పెట్టిందో మొన్న సీఎం రేస్లో ఉండే కదా వర్మ, వాళ్ళ తండ్రి కూడా లోక్సభ ఉండే కదా ఢిల్లీ, ఇప్పుడు ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు అతను. మన ఎమ్మెల్యే సీఎం కంటెండర్ వర్మ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన సీఎం కంటెండర్, ఆయనే స్కాండల్ బట్టి తీసిండు కదా. ఖచ్చితంగా ఏదైతుందో మళ్ళీ కూడా ఏదైతుందో ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చర్య తీసేది ఉంటే మళ్ళీ ఏదైతుందో కవితమ్మకు కూడా ఏదైతుందో చిక్కులే. ఆ కేసు ఏమి అంత ఈజీ క్లారిటీగా ఏదైతుందో నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2,000 కోట్ల ఎంతో నష్టమైందని చెప్పి లిక్కర్ ఈ కొత్త పాలసీ వల్ల. దీనిపై ఈ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది, ఎందుకంటే ప్రజల తీర్పు దాని మీదనే ఇచ్చిండు, అదొక కారణం కనుక దాని మీద కూడా బీజేపీ చర్య తీసుకుంటుంది. కవిత గారు కూడా మళ్ళీ ఇబ్బంది లేదు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో ఏపీలో కూడా మొత్తం అందరికీ కంటిన్యూ అరెస్టులు జరుగుతాయి. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీని జనాన్ని చూసి వీళ్ళంతా చాలా సార్ జనం చెప్పనా సార్, గుంటూరులో నేను మాట్లాడాను వాళ్ళ పార్టీ మిత్రులతో, నాకు మిత్రులు కదా పేర్లు చెప్పను కానీ టార్గెట్ పెట్టారండి ఇంతమంది రావాలని. టార్గెట్ పెట్టి అక్కడ ఆటోలు తర్వాత లోకల్గా ఏదైతే అరేంజ్ చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చి కూడా అది చేసిండ్రు, హైప్ క్రియేట్ చేసేసిండ్రు. సార్ ఇది ఏ పార్టీ ఉన్నాయి అల్లేపుగా పొద్దుగాల సాయంత్రం జెండాలు పట్టే లేడీస్ మనం చూస్తున్నాం కదా. మొన్న మంచిర్యాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అడ్రస్ చేసిండు ముఖ్యమంత్రి గారు. మంచిర్యాల ఎవరండి మీరు చూడండి, మొత్తం విజువల్ చూడండి, మొత్తం లేడీస్ ఏదైతుందో 1000 మంది మొత్తం దాంట్లో కనిపిస్తున్నారు ముంగట, వాళ్ళు ఓటర్స్ అండి. అసలు ఏం మీటింగ్ అండి అది? కరెక్ట్. ఆ ప్రేమ్ సాగర్ ఒక హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు అయిపోయి. అసలు పోయిన ప్రచారం ఏంది? నువ్వు ప్రచారానికి ఎవరు పిలవాలి? ఓన్లీ ఓటర్స్, ఎవరైనా పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్తలు, వాళ్ళు ఎవరండి? దాంట్లో 2,000-3,000 మంది లేడీస్ అంత బహిరంగంగా సిగ్గు చేటు అండి, సిగ్గు చేటు.
దాన్ని కూడా బీజేపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రచారం చేసింది. వీళ్ళు ఓటర్లా, వీళ్ళు కిరాయి తెచ్చుకున్న వాళ్ళు, డాక్వా గ్రూప్ వాళ్ళు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళ అవసరం ఏంటండి? ఆ మీటింగ్ ఏ సందర్భంలో ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఇట్ షుడ్ బి అ సీరియస్ మీటింగ్. కరెక్ట్ మీటింగ్ అది సీరియస్ సానా? ఏదైనా శిలాపలకానికి పోయిందా, లేకపోతే మన ఇది ప్రారంభోత్సవానికి పోయిందా, లేకపోతే శంకుస్థాపనకు పోయిందా? పోయింది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ను ఏదైతుందో ఓట్లు అడగడానికి. ఆ ఓటర్లు ఉండాలి 90%, 10% అదర్స్ అనుకున్నాం. ఆ లేడీస్ ఏంటండి, సిగ్గుండాలండి, సిగ్గుండాలి. దానిలో ఏం ప్రసంగాలండి? ఇగో శ్మశానము ఇది అవి గబా మాట్లాడేది. నువ్వు ఎమ్మెల్యే కోరికలు గ్రాడ్యుయేట్ లిమిటేజ్ నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకో సందర్భంలో పిలవచ్చు. అటువంటిది అవుతుంది. మొత్తం ప్రసంగం అంతా జనరలైజ్. అక్కడ చప్పట్లు కొట్టించింది నాన్ ఓటర్స్ 90%. సో ఇవి మంచి పద్ధతి కాదు. దీన్ని ఏదైతుందో రాబోయే రోజుల్లో ఎవరు కానీ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ సబ్జెక్ట్ ఏదుందో దాన్నే కావాలి, డైవర్ట్ కావద్దు. సో ఈ విధంగా ప్రజాధనాన్ని ప్రజలను ఫూల్ చేయడానికి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీదనే దాని సీరియస్నెస్ ఉండాలి. తప్పితే దీన్ని డిబేట్ చేస్తే అవుతుందో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను మసిపూసి బారెండుగా చేయడానికి తప్పితే ఇంకేం లేదు. ఏదో మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటానికి గ్రాడ్యుయేట్స్ అయితే చప్పట్లు కొట్టకపోవచ్చు, నా గురించి తారీఫ్ చేయవచ్చు. ఒక రెండుకెళ్ళి మంత్రి 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 ఆయనకు మంత్రి కావాలని కూడా స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళు. అదే మినిస్టర్ సార్. మరి ఇప్పుడు జీవీ రెడ్డి గారి రాజీనామా గురించి ఒకటన్నా, జీవీ రెడ్డి ఎమోషనల్ బాయ్ అంతేనా? ఇప్పుడు ఈయనకు చైర్మన్ కానప్పుడు కూడా ఆయన పిఐ తప్పులేశ్వర వాళ్ళు ఉన్నారు కదా సీఎం. నేను కూడా మాట్లాడాను ఆయనతోటి ఇంటర్వ్యూ అప్పుడు. తో ఆయన గురించి క్రిటిసైజ్ చేశారు. అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం కానీ పాపం ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. అతను డెఫినెట్లీ దాని గురించి సీరియస్నెస్, పార్టీకి ఇమేజ్ తెచ్చిండు, ఫుల్ టైం చేసిండు, అతని ఇన్కమ్ను అది చేసుకున్నాడు, మంచివాడు. కానీ మొన్న చేసింది ఏదైతుందో బిఫోర్ పార్టీకి దృష్టికి తీసుకోపోవాలి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు తీసుకుపోయి చెప్పాలా. 1-2 సార్లు ఇంటర్వ్యూ అడిగి వాళ్ళకి చెప్పిన తర్వాత నువ్వు ఓపెన్ అప్ అయ్యి అధికారులకు చేయాలంటే అది ఎవరికి నీవు కాదు కదా. యు ఆర్ నాట్ బాస్, అల్టిమేట్ యు ఆర్ నామినేటెడ్. అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇట్ షుడ్ బి న్యాచురల్ గా డైరెక్ట్ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ కు ఎఫెక్ట్ అవుతుంది. అది తొందరపాటు చేయరా. ఏదేమైనా ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. కానీ మరి ప్రభుత్వానికి మంచి జరిగే పనే కదా చేసింది ఆయన. ఆ రకంగా దాంట్లో అనుమానం సార్. మరి మంచి తొందర ఏమన్నది ఇంకో ఉడుక దృష్టి 3-4 సార్లు తెచ్చి తర్వాత నువ్వు ఓపెన్ అప్ గా 2 సార్లు ముఖ్యమంత్రి గారి పవన్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఇది జరుగుతుంది సార్ అని అప్పుడు తీసుకొచ్చాను. కానీ ఎట్ ఏ టైం నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోకుండా చెప్పకుండా నువ్వు ఓపెన్ అప్ అయ్యి తర్వాత పిలిచిండు అనుకోండి, మందలించిండు, పద్ధతి కాదు కదా అని. ఆయన కూడా ఆయన చర్య తీసుకోవాలని లేకుండా ఈయన అనవసరం కంగారు పడి ఎప్పుడైతే ఆయన ఇక రిజైన్ చేసిండో యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక మళ్ళీ ఆయన ఉంచుకుంటే లేదు కదా. దాంతో పాటుగా ఏ అధికారి అయితే ఈయన ఆరోపణ చేసిండో ఆ అధికారిని కూడా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా, చీఫ్ సెక్రటరీగా జిఐడికి రిపోర్ట్ చేయమన్నాడు కదా. ఏది ఏమైనా జీవీ రెడ్డి గారు ఇస్ గుడ్. బట్ అంటే ఆవేశం నేను కూడా 6 నెలలకే ఆవేశంతో రాజీనామా చేసిన. మళ్ళీ నాకు ట్రాకే దొరకలేదు 6 months తప్పు. నేను అవకాశం పెట్టి నేను ఢిల్లీకి పిలిచినప్పుడు మేనకాంతి వెళ్ళలే, ఆవేశంతో ఇచ్చేసిన. నాకు అట్లే జీవీ రెడ్డి కూడా ఎమోషనల్ గా, బట్ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఈజ్ వెరీ నైస్ ఫెలో. నేను ఇక మళ్ళీ టీడీపీనో ఇంకెవరినో నిందించడం కాకుండా నా వృత్తికే పరిమితం అవుతా అంటుండు. కానీ ఈజ్ ఎ పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి అతను. పొలిటికల్ అంబిషన్ వ్యక్తి, చాలా కష్టపడ్డాడు కూడా. ఏ పార్టీ అయినా ఆయన రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్లీ గుడ్ ప్రాక్టీస్. ఈ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఏదో కంప్లీట్ చేయలేదట, బట్ ఆ కేసెస్ చేస్తాడు ఎక్కువ. దాంట్లో అమౌంట్ బాగా వస్తుంది. బట్ రాజకీయాల్లో డెఫినెట్ ఆయనకు స్కోప్ ఉంది. అటువంటి వ్యక్తులు ఎత్తుందో రాజకీయాలకు రావాలి. నీతి నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాన్ని వ్యాపారం కోసం కాకుండా సేవాభావం కోసం రావాలనే వ్యక్తులు ఎత్తుందో విషయం. జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఈ 2-3 ఏళ్ళు రాకుండా 1 year బిఫోర్ ఏదన్నా ఒక పార్టీలో స్టాండ్ తీసుకొని అతను డైరెక్ట్ ఎలక్షన్ రాకున్నా కూడా పార్టీకి సహాయం చేసి తర్వాత ఆ పార్టీలో ఇండైరెక్ట్ రాజ్యసభ ఉంటుంది,
కౌన్సిల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కార్పొరేషన్ ఉంటుంది, దానివల్ల ఇంకా ఏజ్ కూడా ఉంది అతను. నేను అనుకుంటే చిన్నోడే సార్. లెస్ దాన్ 45 బట్ జీవీ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండాలా, పబ్లిక్ లైఫ్లో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల ఇష్యూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, కరప్షన్ మీద ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ దేని మీద కానీ ఆర్టికల్స్ పేపర్లో కానీ రాసి డిబేట్లో ఉండాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో ఉపయోగకరమైన ఇష్యూస్ని ఏదైతుందో తీసుకోవాల్సిందిగా మీ యోయో ద్వారా జీవీ రెడ్డి గారిని ఒక తమ్మునిగా, ఒక మంచి వ్యక్తిగా అతని డిబేట్స్ నేను చూశాను. వెరీ వెరీ పర్ఫెక్ట్ అండ్ విత్ సబ్జెక్ట్ అండ్ అక్యురేట్, కౌంటర్ లేకుండా. ఒకటే ఆయనకు రివర్స్ అయింది, ఉండవెల్లి ఛాలెంజ్ చేసి ఉండవెల్లికి ఛాలెంజ్ రాదు. ఉండవెల్లి 100% కరెక్ట్. ఎందుకు ఛాలెంజ్ చేశాడా, పార్టీ వాళ్ళు చేయమన్నట్టున్నది. బట్ బోల్తా పడుతుండే ఇక్కడనే హైదరాబాద్లో ఉండే డిబేట్ ఉండవెల్లి గారిది, దానికి బ్యాక్ పోయాడు. అదొక్కటి తప్పితే ఎప్పుడైనా పర్ఫెక్ట్ ఉంది అతను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాల మీద మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదే అండి, గోని ప్రకాశ్రావు గారు 2 రాష్ట్రాల మీద తనకున్న అభిప్రాయం తెలియజేశారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఓటర్ స్టడీ.